జ్యోతిర్బిందు స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి. Recording in progress. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాతో టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్ని ఇచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. అక్కడ మైక్ ఆన్ చేయండి. సో మనం ఈరోజు రాణి అక్క ద్వారా అష్టశక్తుల గురించి తెలుసుకుందాము. ముందుగా నేను ఏదైతే హోంవర్క్ ఇచ్చానో, సో ఈ జ్ఞానాన్ని ముందు మన మీద మనం ప్రయోగం చేసుకోవాలి. స్వపరివర్తన. సో అది ప్రయోగం చెయ్యాలి అని అంటే మనలోని అష్టశక్తులు ఉపయోగించాలి. ఈ అష్టశక్తులు ఏవైతే ఉన్నాయో, సర్వశక్తులు ముందు మన మీద మనం ప్రయోగం చేసుకోవాలి. సో ఏం చెయ్యాలన్నది ఇప్పుడు హోంవర్క్ ఇస్తున్నాము. ఎందుకంటే సబ్జెక్ట్ శివ పరమాత్మ జ్ఞాన మురళిలోనే టాపిక్ వైజ్ కవర్ అయిపోయింది. ఆ తర్వాత ఈ జూమ్ ద్వారా మధ్యాహ్నము రాత్రి 2 పూటలు పెట్టి చెప్తూ పోయాము. ఇప్పుడు ఆ వీడియోలు కూడా అప్లోడ్ చేస్తాము. సో ప్రాక్టికల్ లైఫ్ అన్ని టాపిక్స్ కవర్ చేసేసాం. ఏదైనా టాపిక్ మీకు కావాలంటే నాకు మెసేజ్ పెట్టండి, దానికి సంబంధించి నేను రిప్లై కూడా ఇస్తాను. ఆ తర్వాత ఇప్పుడు మీకు హోంవర్క్ ఏంటంటే ఈ 15 days కోసం మళ్ళీ March 27th నైట్ క్లాస్ ఉంటుంది. ఎందుకంటే ఇంకా సబ్జెక్ట్ అంతా కవర్ అయిపోయింది కాబట్టి ఇంకా మీరు చదవాల్సిందే ఉంటుంది, ఇంకా రోజు చెప్పేది ఏమి ఉండదు. సో మీ మీద మీరు ప్రయోగం చేసుకోవాలి. ఏమైనా సందేహాలు ఉంటే మెసేజ్లు పెట్టడము లేదా రాత్రి క్లాసులో అడగడము. సో ఒక పూట క్లాసే ఉంటది. సో ఇప్పుడు ఏం చేయాలంటే స్వచింతన, మీ జీవితాన్ని మీరు చూసుకోవాలి. మీ 84 జన్మల యొక్క రిఫ్లెక్షన్, 84 జన్మల యొక్క ఏదైతే ఉందో ఇప్పుడు వస్తోంది. మీ సంగమ యుగంలో ఉన్న మీ జన్మని చూసుకుంటే మీరు ఏం రికార్డింగ్ చేశారో మీకు తెలుస్తుంది. స్వచింతన చేసుకుని మీ జీవితంలో జరిగిన మంచి సంఘటనలు, చెడు సంఘటనలు, మీకు నచ్చిన సంఘటనలు అయితే వాటిని ఇంకా ఒకవేళ రచించుకోవాల్సి వస్తే, మళ్ళీ రీరైట్ చేసుకోవాల్సి వస్తే, మళ్ళీ తిరిగి రచించాల్సి వస్తే ఎలా రచించుకుంటారు అన్నదే ఇక్కడ. ఎందుకంటే మీ భాగ్యానికి మీరే రచయితలు అంటున్నారు. సో ఇది మేము క్లాసెస్ ద్వారా యాక్చువల్ గా కవర్ చేసేసాం. సో మరి ఎంతవరకు మీరు స్వచింతన చేసుకున్నారో తెలియదు. కనీసం క్లాసులు ఆపితేనన్నా చలో స్వచింతన కోసం ఆపారు, భాగ్యాన్ని తిరిగి రచించుకోవడం కోసం ఆపారనన్నా మీకు అర్థమవుతుంది. లేకపోతే ఇంకా అలా చెప్పేసుకుంటుంటే టైం పాస్ అయిపోతూ ఉంటుంది. సో జ్ఞానాన్ని మనకి వర్తింప చేసుకోకపోతే ఉపయోగం లేదు. సో అష్టశక్తులు వాడాలి, మీ జీవితాన్ని చూసుకోవాలి, పరిస్థితులు వ్యక్తులు రెండింటిని చెక్ చేస్తారు. చెక్ చేసి ఏ పరిస్థితి అయినా మీకు నచ్చిందంటే దాని వెనకున్న సంస్కారాలను చెక్ చేయాలి. ఏ పరిస్థితి అన్నా మీకు నచ్చలేదు అంటే దాని వెనకున్న సంస్కారాన్ని చెక్ చేయాలి. ఏ వ్యక్తి అన్నా మనకు అనుకూలంగా ఉన్నారు అంటే దాని వెనకున్న సంస్కారాన్ని చెక్ చేయాలి. ఏ వ్యక్తి అన్నా మనకు ప్రతికూలంగా ఉన్నారు అంటే దాని వెనకున్న సంస్కారాన్ని చెక్ చేయాలి. చేసి
దాన్ని మళ్ళీ ఒకవేళ ఆ సంఘటన గనక మళ్ళీ జరిగితే నేనే రకంగా దాన్ని ప్రవర్తిస్తాను అన్నదే ఇక్కడ మీరు ఆలోచించి రచించుకుని ఆ సంస్కారాన్ని డెవలప్ చేసుకోవాలి. సో ఈ 15 రోజుల్లో మీరు పరిశీలించుకోగలుగుతున్నారా? ఒక్కొక్క సంఘటన తీసుకోండి. పరిశీలించుకోగలిగితే ఫైన్, మార్చండి. లేదు అనుకుంటే నాకు మెసేజ్ పెట్టండి. మనం కూర్చుని ఇంకా చర్చ పెట్టుకుందాం. బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ అంటారు కదా, ఎందుకు ఈ సంఘటన వచ్చింది, ఈ వ్యక్తి ఎందుకు వచ్చాడు, ఎందుకు ఇలా వచ్చింది అని ఫస్ట్ మెసేజ్ పెట్టండి. ఒక టైం ఫిక్స్ చేసుకుని ఎవరికి వాళ్ళని ఇండివిజువల్ గా అడ్రస్ చేస్తారు. ఎందుకంటే ఆ స్వచింతన చేసుకొని మీరు మార్చలేరు. మీ భాగ్యాన్ని ఎలా రచించుకోవాలో, మీకు తిరగరాసుకోవాలో తెలియదు. కార్మిక్ ఫిలాసఫీ అయితే చెప్పేశాం, కానీ ఇప్పుడు స్వచింతన చేసుకోవాల్సిన అవసరం. ఇప్పుడు గనక సరిదిద్దుకోకపోతే ఎప్పటికీ సరిదిద్దుకోలేరు. సో మేమంతా అలా ప్రతిరోజు స్వచింతన, ఈ సంఘటన ఎందుకు వచ్చింది, పరిస్థితి ఎందుకు వచ్చింది, వ్యక్తి ఎందుకు వచ్చాడు, ఎలా వచ్చారు అని స్వచింతన 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 చేసుకుని ఇప్పుడు అన్ని తిరిగి రచించుకుంటున్నాం. సో 84 మన 84 జన్మలు అని అంటే 84 జన్మల రికార్డింగ్ ఇక్కడే నడుస్తోంది. ఆ తర్వాత 5000 సంవత్సరాల రికార్డింగ్ కి 5000 సంవత్సరాలు మనం పురుషార్థం చేయటం లేదు. సంగమము యుగంలో కొద్ది సమయమే చేస్తున్నాం. కొద్ది సమయం అన్నది బహుకాలపు ప్రాప్తుల్ని ఇస్తోంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని చెక్ చేసుకోవాలి. అలా కాకుండా ఊరికే ఇలా రోజు మురళీలు వింటూ ఉంటామంటే అలా వింటూనే ఉంటాం ఇంక అంతే. సో మన జీవితంలో ఇక్కడ పరివర్తన జరిగితే మొత్తం వంశావళంతా అవుతుంది. సో కాబట్టి మీ జీవితాన్ని చెక్ చేసుకుంటారు, స్వచింతన చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఎవరి పట్ల అయితే వ్యతిరేకంగా ఉంటుందో వాళ్ళకి వరదానాలు ఇవ్వడం కాదు, లోపల చెకింగ్ చేసి ఆ సంస్కారాన్ని ఏ రకంగా పరివర్తన చేసుకోవాలి అన్నది పెన్ను పేపర్ తీసుకుని రాసుకుంటారా, బుద్ధిలో ఫిట్ చేసుకుంటారా అన్నది ఇంకా మీ ఇన్నర్ వర్క్, సెల్ఫ్ వర్క్ అన్నది నడవాలి. ఎందుకంటే మేము ఆశీర్వాదాలు ఇచ్చేస్తున్నాం, వరదానాలు ఇచ్చేస్తున్నాం అంటారు. మరి లోపల సంస్కారం ఎప్పుడు పరివర్తన అవ్వాలి? తర్వాత తప్పులు జరిగితే క్షమాపణ చెప్పేశాము, క్షమాపణ అడిగేశాము అంటున్నారు. నెక్స్ట్ స్టెప్ నమ్మకాన్ని కుదిర్చామా సేవ చేసి? ఎందుకంటే చాలా సందర్భాల్లో క్షమాపణ చెప్పాలి అని అంటే అక్కడ అహం అడ్డు వస్తుంది. కొన్ని సందర్భాల్లో చెప్పలేను కూడా, కానీ సంబంధాలన్నీ సార్ట్ అవుట్ చేసేసుకోవాలి. బాబా ఎవరు రెడీగా ఉండమంటారు చూసారా? ఎవరు రెడీగా అంటే ఆస్తులు పనిచేసుకుని కూర్చోవడం కాదు, సంబంధాలు కూడా సార్ట్ అవుట్ చేసుకోవాలి. సో ఇవన్నీ చెయ్యాలి అని అంటే అష్టశక్తుల అవసరం మనకి. ఆల్రెడీ ఛానల్ రికార్డ్ అయ్యి ఉన్నాయి, ఈ ఛానల్ ద్వారా కూడా చెప్పాము. ఇప్పుడు రాణి అక్కే చెప్తారు, విందాము. ప్రాక్టికల్ అప్లికేషన్ కూడా చెప్తారు. సో నేను ఫస్ట్ టైం తనని కోటూరులో ఉన్నప్పుడు ఆ సబ్జెక్ట్ చెప్పడం విన్నాను, చాలా బాగా చెప్పారు, అందరూ చాలా మెచ్చుకున్నారు కూడా. సో ఒకసారి అక్కే గారు, ఈ సబ్జెక్ట్స్ ఇలాంటివి ఏంటంటే సాధారణంగా ఎవరు హ్యాండిల్ చేయట్లేదు. ఏదో అలా మురళి చదివేసేయడము, చెప్పేయడం అన్నట్టు అయిపోతాం. కానీ అసలు మెయిన్ పరిశీలన శక్తి ఉండాలి కదా. ఇప్పుడు నేను చెప్పే ఈ స్వచింతన, ఈ వరదానాలు ఇచ్చేసి లోపల పరివర్తన ఎందుకు చూసుకోవట్లేదు? శక్తి సరిపోవట్లేదు. పరిశీలన శక్తి, నిర్ణయ శక్తి. క్షమాపణలు అడగమన్నారు కదా, క్షమాపణలు అడిగేస్తున్నారు. మరి ఆ తర్వాత నెక్స్ట్ నమ్మకం కుదుర్చాలి కదా. సో మధ్యాహ్నం కూడా ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. సో కాబట్టి అష్టశక్తులు ఎలా వాడాలన్నది ఇప్పుడు అక్కయ్య చెప్తారు. అక్కయ్య చెప్పండి, స్టార్ట్ చేయండి. ఓం శాంతి. ఈరోజు మురళి డేటు 1/6/1973. మురళి యొక్క శీర్షిక సర్వశక్తుల యొక్క స్టాక్. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని. ఆ స్థితిలో మనం చేయవలసిన సంకల్పాలు: నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి, బాబా టీచరు, నేను ఈశ్వరి విద్యార్థిని, బాబా సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును, బాబా నాకు జీవిత భాగస్వామి, నేను బాబాకు జీవిత భాగస్వామిని. సర్వ సంబంధాలు బాబాతో జోడించి మురళి బాబా తమకే చెప్తున్నట్లుగా తనకు తాను అర్థం చేసుకుని చదువుకోవాలి. విఘ్న వినాశలు సర్వశక్తి. అక్కయ్య ఇంకొంచెం గొంతు పెంచగలిగితే పెంచండి, ఎందుకంటే వినే వాళ్ళకు కూడా అలర్ట్నెస్ వస్తుంది. కొన్ని తప్పవు, ఇంకా చేయాల్సిందే. ఇంకా విఘ్న వినాశకులు, సర్వశక్తివంతులు, మహదాని అయిన శివబాబా మాట్లాడుతున్నారు.
స్వయాన్ని విఘ్న వినాశకులుగా భావించినప్పుడే స్వయం విఘ్నముక్తులుగా అవుతారు. అప్పుడే ఇతరులు కూడా రకరకాల విఘ్నాల నుండి రక్షించగలరు. అంటే స్వయం నిర్విఘ్నంగా ఉన్నప్పుడే బాబా ఇతరులను కూడా నిర్విఘ్నంగా చేయగలరు అని చెప్తున్నాడు. ఎప్పుడైతే మనలో ఏ విఘ్నాలు లేకుండా మనం ఎప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు ఇతరులు కూడా నిర్విఘ్నంగా చేయగలరు అని. స్వయంలోనే మానసిక విఘ్నం ఉంటే ఇతరులను విఘ్నముక్తులుగా ఎప్పటికీ చేయలేరు. అంటే స్వయంలో మానసిక విఘ్నం అంటే నా వల్ల కాదు, నేను చేయలేను, ఇంతవరకే చేయగలను, అట్లా మానసిక విఘ్నం ఆలోచనలో ఉన్నప్పుడు ఇతరులను కూడా నిర్విఘ్నంగా చేయలేరు అని బాబా చెప్తున్నాడు. ఎప్పటికీ చేయలేరు. ఇప్పుడు ఎలాంటి సమయం రానున్నదంటే ఈ ప్రపంచానికి అంతటికీ నిప్పు అంటుకోనున్నది. ఆ అగ్ని నుండి మిమ్మల్ని మీరు రక్షించుకునేటందుకు కొన్ని ముఖ్య విషయాలు అవసరం. మామూలుగా కూడా ఎక్కడైనా అగ్ని అంటుకుంటే ఆ అగ్ని నుండి రక్షించుకునేందుకు మొదట ఏది అవసరం అవుతుంది? వినాశక అగ్ని నలువైపులా అంటుకున్నప్పుడు ఆ సమయంలో శ్రేష్టాత్మలైన మీ యొక్క మొట్టమొదటి కర్తవ్యం ఏమిటి? శాంతి దానం. అంటే బాబా నలువైపులా వినాశనం అనే అగ్ని అంటుకోనున్నది. అంటే మనలో వినాశనం అంటే పాపకాత, వ్యర్థ సంకల్పాలు, భయము, క్రోధము అనే అగ్ని అంటుకోనున్నది. మొట్టమొదట శ్రేష్టాత్మలైన మీ కర్తవ్యం ఏమిటి అని బాబా చెప్తున్నాడు. శాంతి దానం అనగా శీతలత యొక్క నీరుని అందించటం. నీరు వేసిన తర్వాత ఏమేమి చేయాలి అంటే శాంతి అనగా శీతలత. ఈ శీతలత అనేది ఫస్ట్ మనలో ఉందా అని చూసుకోవాలి. మనం ఎంత శాంతిగా ఉంటే ఇతరులకు కూడా ఇవ్వగలము అని. శాంతి శీతలత యొక్క నీరు అందించడం. నీరు వేసిన తర్వాత ఏమేమి చేయాలి? మనలో లేనప్పుడు ఇతరులకు కూడా ఇవ్వలేము అని. మనలో ఈ శాంతి ఉన్నప్పుడు ఇతరులకు కూడా ఇవ్వగలము. ఫస్ట్ మన ఇంటి నుండే మనం ఇల్లంతా శాంతిగా ఉందా, వాయుమండలం శాంతిగా అంటే దీన్ని ఎట్లా ప్రయోగం చేయాలంటే ఆత్మిక స్థితిలోకి రావడానికి నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, నాలో యొక్క శాంతి యొక్క దివ్య కిరణాలు ఇల్లంతా వ్యాపిస్తున్నాయి. ఇంటి నుండి విశ్వం అంతా నా నుండి శాంతి యొక్క దివ్య కిరణాలు విశ్వం అంతా ఇట్లా విశ్వానికి ఇవ్వచ్చు. శాంతికి, ప్రకృతికి, అన్నిటికీ ఈ శాంతి దానం ఇచ్చినప్పుడే శాంతి నిలుతుంది. నీరు వేసిన తర్వాత ఏమేమి చేయాలి? శాంతి దానం అనగా శీతల యొక్క నీరు అందించటం. నీరు వేసిన తర్వాత ఏమేమి చేయాలి? ఎవరికి ఏది అవసరమో ఆ అవసరాన్ని పూర్తి చేయాలి. కొందరికి విశ్రాంతి అవసరం, కొందరికి గమ్యం కావాలి. ఆ విధంగా ఎవరికి ఏది కావాలంటే ఆ అవసరాలు పూర్తి చేయాలి. మీరు ఏ అవసరాలు పూర్తి చేయాలో మీకు తెలుసా? ఆ సమయంలో ప్రతి ఒక్కరికి వేరు శక్తులు అవసరం అవుతాయి. అంటే ఈ శక్తుల స్టాక్ మనలో పూర్తిగా ఉన్నప్పుడే ఇతరులకు కూడా ఇవ్వగలము. ఆ శక్తుల స్టాక్ ముందులో మనలో ఉందా అని మనం పరిశీలించుకోవాలి. ఆ సమయంలో ప్రతి ఒక్కరికి వేరు శక్తులు అవసరం అవుతాయి. కొందరికి సహన శక్తి అవసరం అవుతుంది, కొందరికి సదుకునే శక్తి అవసరం అవుతుంది, కొందరికి నిర్ణయ శక్తి అవసరం అవుతుంది, మరి కొందరికి తమను తాము పరిశీలించుకునే శక్తి అవసరం అవుతుంది, కొందరికి ముక్తి అనే గమ్యం అవసరం అవుతుంది. ఈ విధంగా రకరకాల శక్తులు ఆ సమయంలో ఆ ఆత్మలకు అవసరం అవుతాయి. బాబా పరిచయం ద్వారా ఒక్క సెకండ్ లో అశాంతి ఆత్మకు శాంతి చేసే శక్తి కూడా ఆ సమయంలో అవసరం అవుతుంది. అంటే ప్రతి ఒక్కరికి ఏ శక్తి అవసరమో ఆ శక్తి అందరికి ఇవ్వండి శ్రేష్టాత్మలైన మీ ద్వారా అని బాబా చెప్తున్నారు. అప్పుడు మనలో ఉందా అని, ప్రతి సహన శక్తి ఉందా అంటే మన ఇంట్లోని ఎవరైనా కోపంలో వచ్చినప్పుడు ఆ ఆత్మకు శాంతి స్వరూప భవ అనే వరం ఇచ్చి మనలో సహన శక్తి ఉందా మనం పరిశీలించుకోవాలి. రోజంతట్లో కూడా ఎవరి మీద మనం ఎంత సహనంగా వ్యవహరిస్తున్నాము, ఎంత పరిశీలించుకుంటున్నాం, పరిశీలన శక్తి ఎంత ఉపయోగిస్తున్నాం అనేది పరిశీలించుకొని సహనం ఎంత ఉంది అని పరిస్థితుల పట్ల ఎదుర్కొనే శక్తిని ఉపయోగించి ఈ విధంగా రకరకాల శక్తులు అవసరం ఆ సమయంలో ఆ ఆత్మలకు అవసరం అవుతాయి. బాబా పరిచయం ద్వారా ఒక్క సెకండ్ లో ఆ అశాంతి ఆత్మలకు శాంతి చేసే శక్తి కూడా ఆ సమయంలో అవసరం. అంటే బాబా పరిచయాన్ని ఇచ్చి ఒక్క సెకండ్ లో అశాంతి ఆత్మలు కూడా శాంతి చేసే శక్తి కూడా ఆ సమయంలో అవసరం.
ఎప్పుడైతే బాబా పరిచయాన్ని ఇస్తామో, బాబా దగ్గర అయినప్పుడు వాళ్ళు కూడా బాబా ఏది కావాలో అది బాబాకి దగ్గర అయినప్పుడు బాబా వాళ్ళకు సహాయం చేస్తారు అని. అప్పుడు మనం ఆత్మిక స్థితిలో ప్రతి ఒక్కరికి మనం అంత స్థితిలో ఉండి ఇచ్చినప్పుడే వాళ్ళకి ఆ టచింగ్ అనేది కూడా జరుగుతుంది. దాన్ని ఇప్పటి నుండే జమ చేసుకోవాలి. లేకపోతే ఆ సమయంలో అంటుకున్న అగ్ని నుండి ఏ విధంగా రక్షించగలరు? ప్రాణదానం ఎలా ఇవ్వగలరు? కనుక మిమ్మల్ని మీరు ముందుగానే తయారు చేసుకునేందుకు చూసుకోవాల్సి ఉంటుంది. ఎలాగైతే 6 నెలలకు సరిపడ్డ స్టాక్ జమ చేసుకుంటారో, ఆ 6 నెలలు ఏ వస్తువులు అవసరం అవుతాయో అవన్నీ జమ చేసుకుంటారు. ఏమేమి కావాలో చూసుకుంటారు. వాటి స్టాక్ పెట్టుకుంటారు. అదే విధంగా ఈ స్టాక్ ను కూడా పరిశీలిస్తున్నారా? అంటే మన ఇంట్లో ఏదేది కావాలో స్థూల వస్తువులు కావాల్సినటువన్నీ పరిశీలించుకున్నట్లు మీలో కూడా ఏ శక్తి అవసరం ఉందా లేదా అని పరిశీలించుకొని వాడుతూ పోతే అది సహజంగా వస్తుంది. పరిశీలించుకోండి మీకు మీరు అని. విశ్వంలో ఆత్మలందరికీ శక్తి దానం ఇవ్వాల్సి ఉంటుంది. ఇంత స్టాక్ శక్తి దానం అదే విధంగా ఈ స్టాక్ ని కూడా పరిశీలిస్తున్నారు. ఈ విశ్వంలోని ఆత్మలందరికీ శక్తి దానం ఇవ్వాల్సి ఉంటుంది. ఇంత స్టాక్ జమ అయి ఉందా? మీకు మీరు ఆ శక్తి ఆధారంగా నడవాలి మరియు ఇతరులకు కూడా శక్తి ఇవ్వగలగాలి. అంటే విశ్వం అంతా కూడా ఏ ఆత్మకి ఏ శక్తి కావాలో ఆ శక్తి ఇవ్వాలి. అంటే ఇంత శక్తులు మీలో ఉన్నాయే. ఈ స్టాక్ అనేది మీలో నిండుగా ఉన్నప్పుడే ఇతరులకు ఇవ్వగలరు. ఆ స్టాక్ మీలో ఉందా అని బాబా చెప్తున్నారు. ఎవరు వంచితులుగా మిగిలిపోకూడదు. ఒకవేళ మీ దగ్గర శక్తులు జమ అయి లేకపోతే మరియు ఒక ఆత్మైనా వంచితంగా ఉండిపోతే ఆ భారం ఎవరిపై ఉంటుంది? అంటే మన దగ్గరికి ఎవరు వచ్చినా కూడా ఏ శక్తి అవసరమో ఆ శక్తి ఇవ్వలేదంటే ఆ భారం మీకే అవుతుంది. అంత శక్తులు ఆ భారం ఎవరిపై ఉంటుంది? నిమిత్తమైన వారిపై కనుక సదా ప్రతి శక్తి జమ చేసుకోండి. ఎవరి దగ్గర శక్తులు స్టాక్ జమ అయి ఉంటుందో వారే ముఖ్యమైన వారిగా మహిమ చేయబడతారు. అంటే ఆ శక్తుల యొక్క స్టాక్ అన్ని మన దగ్గర ఉన్నప్పుడే వాళ్ళే మహిమ చేయబడతారు. వారే ముఖ్యమైన వారిగా ఉంటారు. నక్షత్రాలు ఎలాగైతే నెంబర్ వారిగా ఉంటాయో అలాగే ఎవరి దగ్గర అయితే సర్వశక్తుల స్టాక్ జమ అయి ఉంటుందో వారే అదృష్ట సితారాల రూపంలో విశ్వాత్మలందరి మధ్యలో కనిపిస్తారు. కనుక సర్వశక్తుల స్టాక్ జమ అయి ఉందా అని పరిశీలించుకోవాలి. మహారథులకు ప్రతి సమయం ప్రతి సంకల్పంపై ముందుగానే దేశ ఉంటుంది. మహారథి పరిశీలన చేసుకునే రూపురేఖలు వేరుగా ఉంటాయి. వారికి యోగ శక్తి ఉంటుంది కనుక స్వతహాగానే ముక్త సంకల్పం, మాట, కర్మ చేస్తారు. ఎట్లయితే మనం చేసే ప్రతి సంకల్పం ప్రతి సమయం కూడా పరిశీలించి చేసుకుంటే అది వ్యర్థంగా పోకుండా ఉన్నప్పుడు యోగ శక్తి ఉన్నప్పుడే మనకు ప్రతి సంకల్పం ప్రతి సమయం కూడా పరిశీలించి చేసుకున్నప్పుడే అది వ్యర్థంగా పోతుంది. మాట, కర్మ చేస్తారు. ఇప్పుడిప్పుడే స్వతహా సిద్ధమైపోతుంది. మహారథులు పరిశీలించుకునే రూపురేఖలు ఇది. సర్వశక్తుల్లో ఏ స్టాక్ జమ అయి ఉంది, జమ అయిన ఆ స్టాక్ ద్వారా ఎంతమంది ఆత్మకు కళ్యాణం చేయగలము? అంటే మన దగ్గర స్టాక్ అయిన సర్వశక్తిలో ఎంత మందికి ఇవ్వగలము? ఆ స్టాక్ ఎంత ఉంది రోజు రోజుకి పరిశీలించుకోండి. ఎలాగైతే స్థూల స్టాక్ ని చేసుకుంటారో మరియు జమ చేసుకుంటారో మరియు అది మీ విధియో అలాగే సర్వశక్తులు స్టాక్ జమ చేసుకునే బాధ్యత కూడా మీదే. అంటే మీ ఇంట్లో వస్తువులు ఎలా స్టాక్ చేసుకుంటారో స్థూలం ఎట్లా ఈ అష్టశక్తులు అనేది కూడా పరిశీలించుకుంటూ ఎంత జమ అయింది, ఎంత పరిశీలించుకున్నా, ఎంత సహనంగా ఉన్నాము, రోజు ఎంత నిర్ణయించుకునే శక్తి మనలో ఉంది అనేది పరిశీలించుకుంటూ జమ ఆల్రౌండర్ అయిన వారు ప్రతి వస్తువు యొక్క స్టాక్ ను అవసరాన్ని అనుసరించి చేసుకుంటూ ఉండాలి. అమృత వేళ లేసి స్వయాన్ని దేశ అనే పట్టాలపై నడిపించుకోవాలి. అంటే అమృత వేళ అంటే స్వయాన్ని దేశ అంటే శ్రీమతం అనే పట్టాలపై నడుచుకుని వాహన పట్టాలపైనే సరిగా నడుస్తుంది. పట్టాలపై ఉంటే అటు ఇటు అయ్యే అవకాశమే లేదు. కనుక ఇప్పుడు ఈ స్టాక్ ని జమ చేసుకునేందుకు పరిశీలించుకోవాలి.
విశ్వమంతటి యొక్క బాధ్యత పిల్లలపై పైనే ఉంది. అంటే బాబా భారతదేశమే కాదు, విశ్వం అంతా కూడా మీ ఊరు కాదు, అందరి బాధ్యత మీ పైనే ఉంది అని బాబా చెప్పినట్టు. కేవలం భారతదేశం యొక్క బాధ్యతే కాదు, మహారథుల యొక్క ప్రతి కర్మ మహాన్ గా ఉండాలి. ఎవరి ఎవరితో గుర్రపు సవారీలు కాలి బలం వారి కంటే కూడా మంచిగా ఉండాలి. గుర్రపు సవారీలు కాలి బలం వారి కంటే కూడా మంచిగా ఉండాలంటే, గుర్రపు సవారీలు అంటే అన్ని చేస్తామని ఎక్కువ చెప్పుకునేది, సంకల్పాలు ఎక్కువ. కాలి బలం అంటే మెల్లిగా చేద్దాంలే అనే వారి కంటే కూడా మీ మహాన్ గా ఉండాలి. ఓం శాంతి. అయిపోయిందా? అయిపోయింది అక్క. ప్రాక్టికల్ అప్లికేషన్ చెప్పలేదు మరి. సరే నేను చెప్తాను. సో ఈ అష్టశక్తులు సర్వశక్తుల్లో ప్రతి శక్తిని మన మీదే ప్రయోగించుకోవాలి. సో దీనికి సంబంధించి మనము సంకీర్ణ శక్తి అనే రాజయోగం సబ్జెక్ట్ లో చెప్పుకున్నాం. ఆల్రెడీ 3 వీడియోస్ అప్లోడ్ కూడా అయ్యాయి. సో ఇప్పుడు మీరు చేయాల్సిన ఈ స్వచింతన ఏదైతే ఉందో, ఈ స్వచింతనలో చేసుకునేటప్పుడు ఎలా చేస్తున్నారంటే, మేము ఇప్పుడు ఈ రోజు మనం ఒక రకంగా ప్రవర్తించాము అని అంటే అది మనకు రైట్ అనిపిస్తేనే ప్రవర్తిస్తున్నాం. సో మీకు అది రైట్ అనిపించింది కాబట్టి ప్రవర్తించినప్పుడు ఇప్పుడు ప్రత్యేకంగా కూర్చుని స్వచింతన చేసుకుని తేల్చేది ఏముంది? సో మీరు రైట్ అని ప్రవర్తించేసిన తర్వాత ఇప్పుడు అందరూ ఏమంటున్నారు, అవతల వాళ్ళది తప్పు అంటున్నాం మనం. సో కాబట్టి ఇప్పటి వరకు మీ జీవితంలో జరిగిన అన్ని వాటిల్లో మీరే రైట్ అని అనుకున్న తర్వాత ఇంకేం కష్టశక్తులు వాడేది ఏముంది? సో ఇక్కడ చెక్కింగ్ మనకు నచ్చినట్టు ప్రవర్తించేసి మేము రైట్ ఉన్నాం కాబట్టి ఇంకా పరిశీలించుకోవాల్సింది ఏమున్నది అన్నది కాదు. ఇక్కడ బాబా శ్రీమతానికి అనుసారంగా ప్రవర్తించామా అన్నది పాయింట్. బాబా శ్రీమతాన్ని బేస్గా పెట్టుకుని ఆలోచించాలి. సో నేను ఈశ్వరీయ సేవ కోసమై ఈ భూమిపై అవతరించిన అవ్యక్త ఫరిష్తా అన్న సంకల్పం చేస్తే డిటాచ్ అవుతాం మనం సాకార లోకము, సాకార దేహం నుంచి. అప్పుడు మీ బుద్ధి మీకు ఇండికేషన్ ఇస్తూ పోతుంది. సో నిన్న మనం క్లాస్లో ఏం చెప్పుకున్నాం, మీలో గనక యోగ శక్తి ఉంటే మీకే టచ్ అవుతుంది మీరు కరెక్ట్ గా చేశారా చేయలేదా అని చెప్పి. ఇప్పుడు ఉదాహరణకి బాబా రోజు రివైజ్డ్ కోర్స్ మురళిలు చదవమని చెప్పారు. సో రివైజ్డ్ కోర్స్ మురళిలు చదవమని చెప్తే ఎందుకు ఆయన ఆజ్ఞని ఉల్లంఘించాము అన్నది ఇప్పుడు మీరు చేయాల్సిన పరిశీలన. ఏంటి భారము? ప్రశ్న ఏంటి? భారం నిమిత్తమైన వారిపై అని ఉంది కదా అక్కయ్య, అంటే అందరిపైన భారం పడుతుందా అంటే, నిమిత్తం అంటే ఈరోజు ఎవరు బ్రహ్మకుమారిలే నిమిత్తం కాదు, అందరిది బాధ్యతే ఉంది. ఈ రోజు వాళ్ళు ఒక పక్క నుంచి సరే సాకారం మురళి తీసుకొచ్చారే అనుకో, ప్రతి క్లాస్ లో చెప్తున్నాము మన బుద్ధి మనం వాడాల్సిందే. వాళ్ళు చెప్పారు కాబట్టి మేము విన్నాము అని అంటే బాబా వైపు నుంచి ఒకటే సమాధానం ఉంటది, నేను మీకు దివ్య బుద్ధి అన్న గిఫ్ట్ ఇచ్చాను అంటారు. మనం చేసే తప్పులకి భారతదేశం యొక్క చట్టాలు గాని భగవంతుని చట్టాల ఎదురుగా గాని మన వాదనలు నిలబడవు. అందుకే చెప్తున్నాం పరిశీలన చేసుకోండి. అందుకే ఇందాక స్టార్ట్ చేసేటప్పుడు అదే చెప్పాను, ఎవరికి వాళ్ళు మేమే రైటు అని అనుకున్నప్పుడు ఇంకా పరిశీలించుకోవాల్సింది ఏముంది అంటున్నారు. ఈ రోజు బ్రహ్మకుమారులు సాకారం మురళి చదవమని చెప్పారు కాబట్టి మేము చదివాము. సో భారము నిమిత్తమైన వాళ్ళది పడుతుంది కాబట్టి ఇంకా మేమేం పరిశీలించుకోవాల్సింది ఉంది అంటున్నారు. అలా ఈ ఆలోచన విధానం అన్నది ఇక్కడ భగవంతుని చట్టాల్లో లేదు, భారతదేశం యొక్క చట్టాల్లో లేదు. సో ఎంతో మంది ఎన్నో చెప్పినా గాని అసలు చట్టం ఏంటో తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది. సో ఎలా తెలుసుకుంటాము? అందుకే ఆయన జన్మ తీసుకోగానే, మరజీవ జన్మ తీసుకోగానే అందరికీ దివ్య బుద్ధి అన్న గిఫ్ట్ ఇచ్చారు. సో ఇప్పుడు అందరి ప్రశ్న ఏముంటదంటే, అసలు మాకు ఆయన ఇచ్చాడన్న విషయమే మాకు తెలియదు అంటున్నారు.
సో ఆయన ఏమి ఇచ్చారు ఏమి ఇవ్వలేదు అన్నది మనం అక్కడ తెలుసుకోవడం కాదు. మీరు ఎప్పుడైతే బాబాకి కనెక్ట్ అవుతారో ఆటోమేటిక్ గా అది పనిచేయడం మొదలు పెడుతుంది. నేను అందుకే మీకు క్లాసులు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇలాంటి డౌట్లు వస్తాయని చెప్పేసి నా వ్యక్తిగత జీవితాన్ని ఉదాహరణకి ఇచ్చి చెప్పాను. మీకు ఉదాహరణలు ఎందుకు ఇచ్చాను? సబ్జెక్ట్ అర్థమవుతుంది. అదేదో నా స్టోరీ కథగా చెప్పడం కాదు. జ్ఞానంలోకి రాగానే ఏదైతే ప్రభాకర్ రెడ్డి అన్నతో సమస్య వచ్చిందో అప్పటికి నాకు అవ్యక్త మూల్యాలు తీసి చదవని కూడా చదవలేదు నేను. మరి ఎలా ప్రవర్తించాను, ఎలా ఇచ్చేసానంటే అదే చెప్పాను. ఆత్మలో జ్ఞానం రికార్డ్ అయి ఉంది. మీరు బాబాని తలుచుకుంటే సహజంగానే మీకు గైడెన్స్ ఇచ్చేస్తూ పోతుంది. ఇది పుస్తకాలు చదివి తెలుసుకునే జ్ఞానం కాదు ఇది. ఇప్పుడు నేనేమన్నా శాస్త్రాలు చదివానా, పురాణాలు చదివానా, ఏం చదివామో? పోని సమస్యలు వచ్చినప్పుడు ఏమైనా మురళిలు తీసి సమస్యలు వచ్చినప్పుడు మురళిలు తీసి చదువుతామా? సో ఎట్లా తెలుస్తుంది? ఆత్మ పరమాత్మని తలుచుకున్నప్పుడు స్వతహాగా బుద్ధి పనిచేయడం మొదలు పెడుతుంది అంతే. సో అవ్యర్థం అన్నది తీసేయాలి. స్టార్టింగ్ పాయింట్ అక్కడ. అందుకే నిశ్చయ బుద్ధి విజయంతి అన్నాడు. ఈ రోజు సాకారం మురళిలు ఎందుకు చదివారు అందరూ? బాబా పట్ల నిశ్చయం లేదు. బాబా ఖచ్చితంగా ఇండికేషన్స్ ఇచ్చే ఉంటాడు. ఇవ్వకుండా అయితే ఉండరు ఆయన. సో వెంకటరెడ్డి అన్న అనుభవం తెలుసుకున్నాం కదా. బాబాని తెలుసుకోకపోయినా అన్ని రకాలుగా కాపాడుతూ వచ్చారు కదా. సో మనమే గుర్తించట్లేదు. సో అందుకే ఇప్పుడు హోంవర్క్ అదే ఇస్తున్నాం. స్వచింతన చేసుకోండి. స్వచింతన చేసుకుని సాకార మురళి చదవమని ఎందుకు చదివాము, అవ్యక్త మురళి ఎందుకు చదవలేదు అంటే నిశ్చయ బుద్ధి లేదు. ఇదే అంటే నిశ్చయ బుద్ధి అన్న సంస్కారం లేకపోవడం, అజ్ఞాకారులు అవ్వకపోవడము, అందరితో పాటు ఇవే మీరు ఇప్పుడు స్వచింతన చేసుకుని నోట్ డౌన్ చేసుకోవాలి. చేసుకుని దీన్ని మార్చాలి అని అంటే పరిష్కారాలన్నీ క్లాసుల్లో చెప్పేశాం మేము. ఇంకా బాబా ఏది చెప్తే అది వినాలి. ఇంకా ఆయన చెప్పినట్టు ధైర్యంగా అడుగు వేయాలి. ప్లస్ జ్ఞానం చెప్తూ పోవాలి. ఇంకా మనసా సేవ చేస్తూ పోవాలి, కర్మనా సేవ చేస్తూ పోవాలి, సంబంధ సంప్రదింపుల్లోకి రావాలి, శ్రేష్ఠాత్మల సాంగత్యంలో ఉండే అలవాటు చేసుకోవాలి. స్కూళ్ళలో పిల్లలకి చదువుకునే పిల్లలు ఉంటారు, మొద్దు పిల్లలు ఉంటారు. తల్లిదండ్రులు చెప్పి పంపిస్తారు చదువుకునే పిల్లల సాంగత్యంలో ఉండండి అని. ఎందుకు? వాళ్ళతో ఉంటే చదువుకుంటారు కాబట్టి. మొద్దు పిల్లల సాంగత్యంలో ఉంటే మొద్దులైపోతారు. ఇప్పుడు సంగమం అంతే. ముందు బాబా సాంగత్యంలో ఉండాలి. ఆ తర్వాత దైవీ పరివారం శ్రేష్ఠాత్మలు అంటున్నారు. సో వాళ్ళ సాంగత్యంలో ఉండాలి. ఉంటే ఏమవుతుంది? మీకు జ్ఞానం వస్తే ముందుకు తీసుకెళ్తాం. అలా కాకుండా సెంటర్లో వెళ్ళి దేహ జ్ఞానం వింటున్నాము, అసలు జ్ఞానమే చెప్పట్లేదు, మొద్దు పిల్లల దగ్గరికి వెళ్తున్నాం అని అంటే మన సెలక్షనే కదా అంటున్నాను. సెంటర్కి వెళ్ళిన ప్రతి వాళ్ళు ఎన్నో సమస్యలు చెప్తున్నారు. సమస్యలు ఉన్నాయని తెలిసినా మీరు వెళ్ళారు అని అంటే ఇప్పుడు మీరు స్వచింతన చేసుకోవాలి. మేము క్లాసులు చెప్పేటప్పుడు జనరల్ గా చెప్పేస్తాం. 95 మంది ఉన్నారు ఇప్పుడు జూమ్ క్లాస్ లో. ఈ 95 మంది వ్యక్తిగత జీవితాలు నాకు తెలియదు కదా. అందుకే మీకు అదే చెప్పాను. ఈ 15 రోజులు ఆపుతున్నాం కాబట్టి స్వచింతన చేసుకోండి. ఫలానా సంఘటన జరిగింది అంటే ఎందుకు జరిగింది, ఏ సంస్కారం ఉంది నాలో, మీకు మీరు పరిశీలించుకోండి. అవ్వకపోతే నాకు మెసేజ్ పెట్టండి. ఇదిగో ఈ సంఘటన జరిగింది, దీని వెనకున్న సంస్కారాన్ని మేము చెక్ చేసుకోలేకపోతున్నాము. సో ఏ సంస్కారం ఉంది, ఎందుకు ఈ సంఘటన వచ్చింది అని రికార్డ్ చేసి మీరు ఏదైతే లైవ్ గా నాకు ఫోన్ లో మాట్లాడేటప్పుడు చెప్తారో దాన్ని ఉన్నట్టు రికార్డ్ చేసి నాకు పెట్టేసేయండి. 15 రోజులు వేరే సేవా కార్యక్రమాలు చేస్తాం కాబట్టి నా వీలున్నప్పుడు చూసి నేను మీకు రిప్లై అన్ని ఇస్తాను, లేదా డైరెక్ట్ గా నేనే ఫోన్ కాల్ చేసి చెప్తాను. లేకపోతే ఇలాంటి రాంగ్ పరిశీలన చేసేసుకుంటారు. ఏమంటే అవును నిమిత్తాత్మలు చెప్పారు, బాబా చెప్పారు నిమిత్తాత్మల మీదనే భారం ఉంటదంటే ఉంటుంది వాళ్ళ మీద ఖచ్చితంగా. కానీ మన బుద్ధిని కూడా మనం ఉపయోగించలేదు కాబట్టి కల్పమంతా బుద్ధి ఉపయోగించే సంస్కారం రికార్డ్ అవ్వదు కదా. ఇదే మీకు చెప్పదలుచుకుంది. అన్ని రోజులు మాకు దూరంగా వెళ్ళాలంటే ఇది ఆత్మిక సంబంధం, శరీరంతో కూడుకున్న సంబంధం కాదు. అధికారులు అవ్వాలి మీరు. ఇప్పుడు మీరు కర్మక్షేత్రంలోకి వెళ్ళి చెప్పాల్సింది పోయి అక్క దగ్గర అయింది, దూరం అయిందంటే ఇంకెంతకాలమో చెప్తూనే ఉన్నాను కదా. పరిశీలన చేసుకుని నాకు మెసేజ్లు పెట్టండి. ఇది టైం పాస్ కాదు. జూమ్ రోజు కూర్చోబెట్టి చెప్తూ పోవడానికి. ఆల్రెడీ 2013, 14 నుంచి 15 నుంచి చెప్తూనే ఉన్నాం క్లాసులు. మేము ఛానల్ 2018 నుంచి స్టార్ట్ చేసాం. జూమ్ చేస్తూ పోతున్నాం. ఇప్పుడు పరిశీలన చేసుకుని కాంటాక్ట్ చేయండి నన్ను అంటున్నాను నేను.
సంగమం నడిచేటప్పుడు ఈ రోజు మనం అధికారులు అవ్వాలి కానీ అక్క దూరం అయింది, అక్క దగ్గర అయింది అని అంటే ఇంకేం చెప్తాం మేము? అధికారులు అవ్వాలి కదా! మీ స్వచింతన చేసుకొని రండి. ఇక్కడి నుంచి మన ప్రస్థానం ఇంకా ముందుకెళ్దాం అంటున్నాము. అలా వింటూ ఉంటే అలా గడిచిపోతుంటాయి రోజులు. మీ జీవితానికి ఎప్పుడు అప్లై చేస్తారు ఈ జ్ఞానాన్ని? సో స్వచింతన చేసుకుంటారు. చేసుకుని ఆ చేసేటప్పుడు కూడా ఈ రకంగా చెయ్యొద్దు అని చెప్తున్నాను. సాకార మురళి చదివామంటే సెంట్రక్కేలు చెప్పారు చేశాను. ఒక సాకార మురళి విషయంలోనే మీరు ఆ రకంగా సెంట్రక్కేలు చెప్పారు కాబట్టి చేశాను. బాబా నిమిత్తాత్మల మీద భారం పడుతుంది అని అంటే మన బుద్ధి ఏమైందంటాడు. ఎందుకంటే ఖచ్చితంగా ఆయన ఎక్కడో ఇండికేషన్ ఇచ్చే ఉంటాడు. సో ఈ రోజు 800 కోట్ల జనాభాలో ఇప్పటికి ఒక 15 లక్షల మంది వచ్చారు బ్రహ్మకుమారుల కంటే. మొత్తం 33 కోట్ల మంది రావాలి. మరి మిగిలిన వాళ్ళంతా టచ్ చేయట్లేదు కదా! మరి అంత టచ్ చేయకుండా అక్కడ వస్తున్నారు అని అంటే ఏ రకంగా వస్తున్నారు? సెంటర్‌కి వెళ్తేనే వస్తారు అని అంటే ఇప్పుడు మేము సెంటర్‌కి వెళ్ళలేదు. సెంటర్‌కి వెళ్ళకుండా నేను నేర్చుకోలేదా ఇంట్లో ఉండి? ఇప్పుడు ఈ జ్ఞానం ఏదైతే ఉందో ఏ సెంటర్‌కి చెప్పలేదు నాకు. వాళ్ళంతా డ్రామాలు, ఫిక్స్డ్‌లు ఇవి రిపీట్లు ఇవే కదా! అంత దేహ జ్ఞానమే కదా! సో కాబట్టి మరి ఈ రకంగా మేమే కాదు ఇప్పుడు ఎంతో మంది ఈ రకంగా జ్ఞానం తెలుసుకుని చెప్తున్నారు, చేస్తున్నారు. స్వపరివర్తన నడుస్తుంది. సో కాబట్టి మీరు స్వచింతన చేసుకునేటప్పుడు వాళ్ళది తప్పు, వీళ్ళది తప్పు అని చేసుకుంటే ఎక్కడున్నోళ్ళు అక్కడే ఉంటారు. అలా కాదు. దృష్టి ద్వారా సృష్టి. సంస్కారాన్ని ఎందుకు చెక్ చేయమంటున్నాము? మీ దృష్టికోణం ఎలా ఉందో మీకు తెలిస్తే దాని దృష్టికోణాన్ని మీరు మారిస్తే మీ సృష్టి మారుతది. లేకపోతే ఏమవుతది? వచ్చే ఇదే దృష్టికోణం నిమిత్తక్కేలదే తప్పు, వాళ్ళే చేస్తారు, వాళ్ళదే భారం అంటే వచ్చే కల్పంలో మళ్ళీ అది అక్కయ్య దగ్గరికెళ్ళిపోయి మళ్ళీ అదే దేహ జ్ఞానం వినేసొస్తారు. సో అందుకే ఆలోచన విధానాన్ని మార్చండి అంటున్నాము. సో అందుకే స్వచింతన చేసుకుని నేను సాకార మూల్య చదివానంటే నాలో ఏం సంస్కారాలు ఉండడం వల్ల నేను వాళ్ళ మాటలు నమ్మాను. సో దేహ స్థితిలో ఉన్నాం కాబట్టి దేహ జ్ఞానం విన్నాం. ఆజ్ఞాకారి సంస్కారాలు ఉన్నాయి. ఆజ్ఞాకారి ప్రతిదీ చెక్ చేసుకోవాలి. తర్వాత బాబా సంకల్పాల భోజనం అని చెప్తే నేనెందుకు అది స్థూల భోజనం అని అర్థం చేసుకున్నాను. సో బాబా కనెక్ట్ అవ్వండి, చెక్ చేసుకోండి. మీలో జీవ యొక్క చంచలత్వం ఉంది కాబట్టి మీరు దానికి ఆకర్షితులయ్యారు. సో ఇలా ఒక్కోటి చెక్ చేసుకుంటూ పోతే మేము ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాం. కానీ ఎవరి వ్యక్తిగత జీవితాలు వాళ్ళు అంటే మేము చెప్పేటప్పుడు ఇప్పుడు విద్యాలయానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇచ్చాం కానీ యాక్చువల్‌గా మీ వ్యక్తిగత జీవితం చూసుకోవాలి. సో నా వ్యక్తిగత జీవితం చూసుకుని నేను ఆల్రెడీ మీకు ఎగ్జాంపుల్స్ ఇచ్చే సబ్జెక్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. నా ప్రస్థానం తాడిపత్రి, నార్పల్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఎక్కడెక్కడ ఎక్స్‌పెరిమెంట్‌లు చేశాను, ఏం చేశాను అని చెప్పేసి ఆ రకంగా అవన్నీ నేను స్వచింతన చేసుకొని తెలుసుకున్నాను బాబాని అడిగి. ఆ రకంగా మీరు ఇప్పుడు నేను స్వచింతన చేసుకొని మార్చుకుంటూ వెళ్తూ ఉన్నాం కాబట్టి ఉన్నతి జరుగుతూ ఉంటది. ఈ పద్ధతి ఇప్పుడు అందరూ వాడాలి స్వచింతన. మనం మళ్ళీ వాళ్ళది తప్పు, వీళ్ళది తప్పు అంటే పరచింతన అయిపోతది. అసలు మన జీవితంలో జరుగుతున్న సంఘటనలకి మనమే బాధ్యులం. మనం ఒప్పుకోవట్లేదు ఆ విషయం సబ్జెక్ట్ తెలియకపోవడం వల్ల. ఎందుకంటే సూక్ష్మంగా పరిశీలించుకోవట్లేదు. సూక్ష్మంగా పరిశీలించుకుంటే ఎక్కడో చోట మనలో తెలిసిపోతూ ఉంటది. ఎందుకంటే మెట్లు దిగుతూ వచ్చారు మీరు అని బాబా స్పష్టంగా మెట్ల చిత్రం వేసి మరీ చూపించారు. సృష్టి చక్ర జ్ఞానం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు అన్న ప్రశ్న రావద్దు. ఎందుకంటే అన్ని జ్ఞానాలు కలుపుకొని చూడాలా అని చెప్తున్నారు. ఈ రోజు వాళ్ళెందుకు అలా ప్రవర్తిస్తున్నారు అనంటే అని వాళ్ళని క్వెషన్ చేస్తున్నామే తప్పితే నేనెందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను అన్న ప్రశ్న ఇప్పుడు వేసుకోవాలి. నేనెందుకు బాబా ఇప్పుడు వాళ్ళు బాబా మాట వినలేదు అంటున్నారు. నేనెందుకు బాబా మాట వినట్లేదని మీరు గనక స్వాని పరిశీలించుకుంటే తెలిసిపోతది. ఎందుకంటే ఇలా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే వింటూ పోయి ఇప్పుడు మళ్ళీ తీరా చూస్తే ఎట్లయితే అక్కయ్యల్ని తప్పు పడుతున్నారో ఇదే ట్రెండ్ కంటిన్యూ అయిపోతది. అప్పుడు మీరు ఇంకా అవతల వాళ్ళని తప్పు పడుతున్నారంటే దృష్టి ద్వారా సృష్టి అన్న కాన్సెప్ట్ మీకు అర్థం కాలేదని అర్థం. ఎందుకంటే 63 జన్మలది ఇక్కడ చూసుకుంటున్నారు మీరు. ఇది ఒక జన్మతోటి అయ్యేది కాదు. ప్లస్ 84 జన్మలు 5000 సంవత్సరాలకి రికార్డింగ్ ఇప్పుడు నడుస్తుంది. 5000 సంవత్సరాలు రికార్డింగ్ చెయ్యట్లేదు మనం. కొన్ని సంవత్సరాలు రికార్డ్ చేసేది 5000 సంవత్సరాలకు వస్తుంది. సో ఒక్కొక్క సంకల్పము అక్కడ కౌంట్ అవుతోంది. ఒక్కొక్క సంకల్పము, ఒక్కొక్క నిమిషము ఒక సంవత్సరానికి సమానం అంటున్నాడు.
సో కాబట్టి చెక్ చేసుకోవాల్సి వస్తుంది కదా. తర్వాత బాబాని మానవుడి స్థాయికి దింపేయడం, ఒక సాధారణ మానవుడి స్థాయికి దింపేశారన్న దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా మనం వాచ్మెన్ అని, కూలి అని చెప్పి, అదని, యాచకుడు అని చెప్పి ఇట్లా రకరకాలుగా మన భాష ఎలా ఉంటుందో నిన్న తెలుసుకున్నాం. ఎందుకు ఆయన ఆ రకంగా తప్పుగా అర్థం చేసుకున్నాము ఇది కూడా పరిశీలించుకోవాలి. ఆ తర్వాత ఆయన నుంచి ఎందుకు ఆయన మాటలు ఈ 15 రోజులు ఈ అభ్యాసం కంపల్సరీగా అవసరం. మీకు వచ్చే ప్రశ్నలు ఆయన అడుగుతూ పోండి, ఆయన మాటలు విని, ఆయన వాయిస్ విని అలవాటు జరిగిపోవాలి మీకు. ఆ అలవాటు అన్నది మీకు ఇప్పుడు రాకపోతే ద్వాపరం నుంచి కూడా మీరు తెలుసుకోలేకపోతారు. మళ్ళీ వచ్చే కల్పంలో కూడా ఇలాగే మీ సమయం అంతా వృధా అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ ఉదయం లేచినప్పుడు నేను ఈశ్వరీయ సేవ కోసమై ఈ భూమిపై అవతరించిన అవ్యక్త ఫరిష్తాను అన్న సంకల్పం చేసినప్పుడు డిటాచ్ అవుతారు. డిటాచ్ అయిన తర్వాత ఇల్లు సేవాస్థానం అనుకుని సేవలు చేస్తూ పోతారు. ప్లస్ స్వచింతన స్వచింతన స్వచింతన. మీ ఇంట్లో కుటుంబ సభ్యులు మీకు అనుకూలంగా ఉంటే ఎందుకు అనుకూలంగా ఉన్నారు, ఏ సంస్కారం ఆధారంగా ఉన్నారు అని చెక్ చేసుకుని దాన్ని పెంచుకుంటూ పోవాలి. మీ కుటుంబ సభ్యులు మీకు వ్యతిరేకంగా ఉంటే ఏ సంస్కారం ఆధారంగా వాళ్ళు అలా వ్యతిరేకంగా ఉన్నారన్నా మీ వెనకున్న సంస్కారాన్ని మీరు చెక్ చేయాలి. చెక్ చేసి దాన్ని సరిదిద్దుకోవాలంటే ఏం చెయ్యాలన్నది కూడా మీరు ఇక్కడ పరిశీలించి చేయాలి. మరి బుద్ధిలోనే ఫిట్ చేసుకుని బుద్ధిలోనే చేసేస్తారా, లేకపోతే పేపర్ పెన్ను పెట్టుకుని చేసుకుంటారా అన్నది ఇంకా అది మీ పద్ధతులు మీరు చూసుకోవాలి. సో వ్యతిరేకంగా ఉన్నారు కుటుంబ సభ్యులు, బంధువులు మోసం చేస్తున్నారు, సమస్యలు వస్తున్నాయి అని అంటే చెక్ చేసుకోండి. ఎందుకు అలాంటి కుటుంబ సభ్యులు బంధువులు వచ్చారంటే ఖచ్చితంగా మనలో ఆ సంస్కారం ఉంటుంది. సపోజ్ అప్పులు ఇచ్చాము బంధువులకి, కుటుంబ సభ్యులకి, స్నేహితులు అందరికీ అప్పులు ఇచ్చాము, ఎవరు అప్పులు తీర్చట్లేదు అనుకోండి. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? అందరూ మోసాలు చేస్తున్నారు, అందరూ అబద్ధాలు చెప్తున్నారు. సో డబ్బులు ఇస్తాము అని చెప్తారు, ఇవ్వరు, అబద్ధాలు చెప్తున్నారు వాళ్ళు. సో వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు మనకి అంటే, అబద్ధాలు వినే కర్మ మనకు పట్టింది అంటే మనలో ఏ సంస్కారం ఉంది, ఎందువల్ల ఉండడం వల్ల వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు చాట్ లో పెట్టండి. ఈరోజు నిజాలు వినాలంటే పుణ్యం చేసుకోవాలి. అబద్ధాలు వింటున్నామంటే ఎక్కడో కెలుక్కున్నామని అర్థం. ఇక్కడ ప్రశ్న అడిగారు, పైకి ఒకలాగా లోపల బంధుత్వాలతో అంటే ఆ సంస్కారం మీలో ఉందని అర్థం. మీరు మారితే మీ బంధువులు మారిపోతారు. అదే చెప్తున్నాం, స్వచింతన చేసుకోండి. బంధువులు పైకి ఒకలాగా ఉన్నారు, లోపల ఒకలాగా ఉన్నారంటే మీలో కూడా పైకి ఒకలాగా లోపలికి ఒకలాగా ఉండే సంస్కారం ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇంకా లోపల లోతులకి వెళ్ళి చూసుకోవాల్సిందే. లేకుండా అలాంటి వాళ్ళు రారు. అందుకే బాబా దృష్టి ద్వారా సృష్టి, డ్రామా జ్ఞానం ఇవన్నీ చెప్పేది. ఆ సూక్ష్మంగా పరిశీలించుకోకపోవడం వల్ల ఏమైపోతుందంటే బంధువులది తప్పు అంటున్నారు, కానీ యాక్చువల్ గా అలా ఉండదు. అందుకే అంటాడు జ్ఞాన మార్గంలో చాలా ధైర్యం అవసరం అని. అది కరెక్ట్ ఆన్సర్. మనలో అటువంటి సంస్కారాలు ఉన్నాయి. నిజాయితీ అనే సంస్కారం రికార్డ్ చేయలేదు. ఈవెన్ ద సేమ్ సంస్కార్ ఆఫ్ టెల్లింగ్ లైస్ విల్ బి ఎగ్జిస్టింగ్, కరెక్టే, నిజాయితీ లేదు. నింద చేసే సంస్కారం కన్నింగ్ నేచర్, బాబాకు ఆజ్ఞాకారిగా లేకపోవడం, అబద్ధాలు చెప్పే సంస్కారం, నిజం మాట్లాడే అలవాటు లేదు, నిజాయితీగా లేదు. బాబాతో మనం నిజాయితీగా లేకపోవడం పక్కా స్ట్రాంగ్ రికార్డ్ అవుతుంది. ఇంకా మెజారిటీ లేరు నిజాయితీగా. ఇదైతే అప్రాపరేట్ ఆన్సర్ అనుకోవచ్చు, బాబాతో మనం నిజాయితీగా లేకపోవడం. సో ఆబ్వియస్ గా అది రికార్డ్ అవుతూ ఉంది కదా. డబ్బు తీసుకుని ఇవ్వకపోవడం, ఇచ్చే సంస్కారం లేదు. బాబాతో సత్యంగా లేకపోవడము, డబ్బు తీసుకుని ఇవ్వకపోవడం, ఇచ్చే సంస్కారం లేదు అని అంటే ఇక్కడ మన వైపు నుంచి వాళ్ళకు సంస్కారాలు, ఇక్కడ మేము అదే చెప్తున్నాం, వాళ్ళ సంస్కారాలు కాదు మీ సంస్కారాలు చెక్ చెయ్యాలి.
వాళ్ళు డబ్బు ఎందుకు తిరిగి ఇవ్వటం లేదు అని అంటే ఇక్కడ మీలో నిజాయితీ తగ్గింది. మీలో మరి ఆ డబ్బుని ధర్మ మార్గంలో సంపాదించారో అధర్మ మార్గంలో సంపాదించారో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు అదే మీకు హోంవర్క్. మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి, అవతల వాళ్ళని కాదు. మీ ఆరోగ్యం పాడవుతుందంటే ఎందుకు పాడవుతుంది, ఏ ఆలోచనల ద్వారా పాడవుతుందని మీ ఆలోచనలను చెక్ చేసుకోవాలి. అవతల వాళ్ళు డబ్బులు ఇవ్వటం లేదు అని అంటే ఎందుకు ఇవ్వటం లేదని మీ ఆలోచనని, మీ సంస్కారాలను చెక్ చేసుకోవాలి, వాళ్ళది కాదు. మీరు ఆ రకంగా ఆలోచిస్తే ఇంకా హోంవర్క్ ఇచ్చి వేస్ట్, ఉపయోగం లేదు, అసలు సబ్జెక్టే అర్థం కాలేదని అర్థం. మరీ చెప్తున్నాం రూలు. దృష్టి ద్వారా సృష్టి, దృష్టి ద్వారా సృష్టి. మీ జీవితంలో వచ్చిన వ్యక్తుల్ని, పరిస్థితుల్ని మీరు సృష్టించుకుంటున్నారు. సో మీరు అలా ఆలోచించకుండా వాళ్ళలో సంస్కారం లేదు, డబ్బులు తిరిగి ఇచ్చేది అని అంటే మీరు ఎక్కడన్నా అధర్మ మార్గంలో సంపాదించుకొని తెచ్చారేమో, అందుకే తిరిగి రావట్లేదు అది. ఇది కదా మీ పరిశీలన. దీని మీద ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను నేను కర్మ ఫిలాసఫీ చెప్పేటప్పుడు. సో ఈ రోజు సమాధానం మళ్ళీ వాళ్ళ దిక్కు వెళ్ళిపోయారనంటే స్వచింతన మిస్ అవుతుంది, దృష్టి ద్వారా సృష్టి మిస్ అవుతోంది. 63 జన్మలు ఇక్కడ మనం పరిశీలించాల్సింది, ఈ జన్మ ఒకటే కాదు కదా. అందుకే సృష్టి చక్రము మెట్ల చిత్రం అని చెప్పి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో మీరు పూర్వజన్మల్లో ఎక్కడో గనక ఆ ధర్మ మార్గంలో డబ్బు సంపాదించారే అనుకోండి, తర్వాత పుణ్యం కాంబినేషన్లు చేసేటప్పుడు ఇక్కడ మీకు డబ్బు వస్తది, ఎవరికో ఇస్తారు, వాళ్ళు తిరిగి ఇవ్వరు. ఎందుకంటే ఎక్కడో మీరు చేశారు కాబట్టి. అందుకే ఏం చెప్తున్నా, సంగమ యుగంలో మీ జన్మని, మీ జీవితంలో వచ్చే పరిస్థితుల్ని చూస్తే మీకు 3 కాలాల జ్ఞానం వచ్చేసాలి. కాబట్టి ఇప్పుడు దాన్ని సరిదిద్దుకోవాలి. మీరు స్వాని పరిశీలించుకోకపోతే ఇంత జ్ఞానం తెలుసుకుని వేస్టే కదా. ఇతరులను పరిశీలిస్తామంటే అసలు సబ్జెక్టే కాదు కదా. ఈ రోజు అప్పులోళ్ళు డబ్బు తిరిగిచ్చట్లేదంటే మీలో ఎంతవరకు నిజాయితీ ఉందా అన్నది చెక్ చేసుకోవాలి. మీరు ధర్మ మార్గంలో డబ్బు సంపాదిస్తున్నారా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. మీరు ఎంతవరకు సత్యంగా ఉన్నారు బాబాతోటి అన్నది చెక్ చేసుకోవాలి. యజ్ఞంలో సంకల్పాలు, మాటలు ఏమన్నా వేసేటప్పుడు మనస్ఫూర్తిగా వేస్తున్నామా, ఆలోచించి గీచేస్తున్నామా? ఇవన్నీ అదే. మరి మేము ఇప్పుడు ఇన్ని నెలల నుంచి మేము క్లాసులు తీసింది కర్మ ఫిలాసఫీ మీద అదే కదా. ఏం చేస్తే ఏమొస్తుందని చెప్పేస్తూ వెళ్ళిపోయాను నేను. కుటుంబ సభ్యుల్ని ఉదాహరణగా తీసుకున్నాం, ఇంట్లో అన్నయ్యని ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం, పిల్లలు ఎలా వస్తారు తీసుకున్నాం, అప్పులోళ్ళు, చిట్టి వ్యాపారాలు, ప్రకృతి, పశుపక్షాదులు అన్ని టాపిక్స్ కవర్ చేసేసాం కదా. ఏ శ్రీమతాన్ని ఉల్లంఘిస్తే ఏమొస్తది, ఏ శ్రీమతాన్ని ఉల్లంఘిస్తే ఇతర ధర్మాల్లోకి వెళ్ళిపోతారు, ఏ శ్రీమతాన్ని పాటిస్తే సనాతన ధర్మం కాకపోతే, ఇవన్నీ మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాం కదా. మరి చెప్పేశాక మనం ఇతరులను పరిశీలిస్తే ఎలా అవుతుంది? తర్వాత ఇంకేం పెట్టారు, మనలో అటువంటి సంస్కృతి ఉన్నాయి కాబట్టి ఎస్ మంది చెక్ చేసుకోవాల్సింది. బాబాతో సత్యంగా లేకపోవడం డెఫినెట్ గా లేదు అని అంటే సంస్కారం రికార్డ్ అయిపోయింది. ఇప్పుడు బాబాతోటి సత్యంగా లేము, అసత్యతతో ఉన్నామంటే ఆత్మలో రికార్డ్ అవుతుందా లేదా? అవుతుంది కదా. సో అబద్ధాలు చెప్తున్నాము అంటే చెప్తున్నాం. మరి వ్యక్తిగత జీవితాలు నాకు తెలియదు కానీ సేవలకు వచ్చినప్పుడు చూస్తాం కదా, చాలా అబద్ధాలు చెప్తూ ఉంటారు. మరి అబద్ధాలు చెప్పే సంస్కారం రికార్డ్ అయిపోయింది కదా. అది ఇప్పుడు సబ్జెక్ట్ అర్థమైంది కదా. నేను ఒకసారి ఈ మైకులు ఆన్ చేస్తాను. ఎందుకంటే ఈ 15 రోజులు వేస్ట్ పోకూడదు. అయ్యో మేము స్వచింతన చేసుకోలేకపోయాము, ఇలా ఉంటది అనుకున్నాము, అలా ఉంటదని కాకుండా బాబా దగ్గర నుండి తీసుకున్న ఖజానాలు అందరికీ పంచలేదు. ఇది కూడా అప్రోప్రియేట్ ఆన్సర్. ఇచ్చే ఇది లేదు కాబట్టి తీసేసుకున్నాం ఆయన నుంచి, ఇచ్చే అలవాటు లేదు. సో డెఫినెట్ గా ఏది తిరిగి రాదు. వాళ్ళలాగా నటించాలా అక్క నేను అంటే ఎవరిలాగా నటిస్తారు? వాళ్ళు నటిస్తున్నారంటే అదే చెప్తున్నాము, ఖచ్చితంగా మీలో కూడా నటనా కౌశల్యం ఉందని అర్థం. మీరు నటించండి, మీ దగ్గరకు వచ్చే వాళ్ళు నటించరు. మరి సంఘం అదే చెప్తున్నాం కదా, సంగమ యుగము మిక్స్డ్ కాంబినేషన్లు వస్తున్నాము. వచ్చినప్పుడు 63 జన్మలది కలిపి ఒక దగ్గరకు వస్తుంది, సూక్ష్మంగా పరిశీలించుకోవాలి.
సో నేను ఇంకా ఇది ఆన్ చేస్తాను, ఎందుకంటే మీ 15 రోజులు వేస్ట్ పోవద్దు, ఉపయోగపడాలి. లేకపోతే నేను ఆపి వేస్ట్ అవుతుంది అసలు. ఇప్పుడు ప్రశ్నలు ఒకసారి అడగండి నన్ను, అసలు ఎక్కడ మీరు మిస్ అవుతున్నారు పాయింట్. ఇదిగో నేను మైక్ ఇది ఆన్ చేశాను. ఎవరికి ప్రశ్నలు ఉన్నాయో ఒకసారి డైరెక్ట్ గా మాట్లాడండి. ఎందుకంటే స్వచింతన ఇప్పుడు నీ మీద ఇచ్చే ప్రశ్నలు కొంతమంది చూస్తుంటే అసలు స్వచింతన చేసుకునే పద్ధతి అర్థం కాలేదనిపించింది. అక్క ఓం శాంతి అక్క. ఓం శాంతమ్మ. నేను ఇప్పుడు ఎవరైనా ప్రశ్నలు అడిగితే డైరెక్ట్ గా ఆన్సర్స్ ఇస్తే మీరు ధైర్యంగా ఉంటేనే నన్ను అడగండి. ఎందుకంటే మళ్ళీ మేము హట్ అయిపోయాం, ఎందుకంటే ఇప్పుడు వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లాల్సి వస్తుంది. నేను చెప్పండి. అంటే పైకి ఒకలాగుండి లోపల ఒకలాగుంటారు అక్క, అదే నటిస్తుంటారు. అటువంటి వ్యక్తులు మీ జీవితంలోకి వచ్చారంటే రూల్ ఏంటి? దృష్టి ద్వారా సృష్టి, అంటే మీలో ఆ సంస్కారాలు ఉన్నాయని అర్థం. 63 జన్మలు చెక్ చేయాల్సి వస్తుంది. సో బాబా కనెక్ట్ అవ్వండి ఆత్మిక స్థితిలో, చూసుకోండి 63 జన్మల నుంచి ఖచ్చితంగా మీరు ఎక్కడో నటించే ఉంటారు. అటువంటి వ్యక్తులే వచ్చారు, ఏమీ చేసుకోకుండా అలాంటి వ్యక్తులు రారు. అందుకే నన్ను ప్రశ్నలు అడిగేటప్పుడు ధైర్యం ఉన్న వాళ్ళు అడగండి, నిజాలు వినేవాళ్ళు అడగండి. నీలో లేకుండా రావక్కయ్యా. వాళ్ళలాగా నటించలేక అందరికి దూరంగా ఉండాల్సింది వస్తుంది. ఏదైనా ముఖం మీదే చెప్పేసరికి దూరం అయిపోతుంది అందరికి. అవును, మొహం మీద ఎందుకు చెప్తున్నారు? ఆత్మిక స్థితిలో ఉండి చెప్పాలి. ఇప్పుడు నిజాలు చెప్పేటప్పుడు ఆత్మిక స్థితిలో ఉండి చెప్తే వాళ్ళు వింటారో లేదో తర్వాత సంగతి, కానీ మన స్థితి కరెక్ట్ ఉంటది. ఇప్పుడు మేము చెప్తున్నాం నిజాలు వినే అలవాటు ఉన్నోళ్ళు ఉంటారు, లేదు మాకు అబద్ధాలే కావాలంటే పోతారు, పోనివ్వండి. మరి ఏం చేస్తాము? మనము ధర్మ మార్గంలోనే కదా నడవాల్సింది. బాబా నిజాలు చెప్పమన్నాడంటే ఇంకా చెప్పాలంతే. నచ్చితే ఉంటారు, లేకపోతే లేదు. మేజర్ ఇంపాక్ట్ రాకూడదంటే ఆత్మిక స్థితిలో ఉండి చెప్పాలి. ప్లస్ బాబా 50% తప్పులుంటే కూడా తీసేస్తా అంటున్నాడు నిజాలు చెప్తే. ధారణకి పూర్తి మార్కులు వేస్తా అంటున్నాడు, ఎక్స్ట్రా 50% పొరపాట్లుంటే కూడా తీసేస్తా అంటున్నాడు. కాబట్టి చెప్పండి నిజాలు ఏమవుతుంది. ఇంకెవరైనా ప్రశ్నలు? స్వచింతన గురించి అడగండి, ఎట్లా పరిశీలించుకోవాలి అనేసి. ఓం శాంతి అక్క. ఓం శాంతనే. అక్క, నా విషయంలో పృథ్వీతత్వం విషయంలో పదే పదే అంటే ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు వస్తున్నాయి అక్క. అది ఆ అన్నదమ్ముల నుంచి ఒక 4-5 చోట్ల అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి. ప్రతి చోట ప్రతి ల్యాండ్ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా సమస్య వస్తా ఉంది. నిన్న క్లాస్ లో మీరు ఏం చెప్పారంటే దాత సంస్కారాలని పెంపొందించుకోవాలి అన్నారు. కొంతవరకు ఐడియా ఉంది నాకు. అంటే దాత సంస్కారాలను పెంపొందించుకోవాలి, అది లోపం నాలో ఉంది అనేది నేను పరిశీలించుకున్నాను. ఆ దాత సంస్కారాలన్నవి ఏ విధంగా, అంటే మనము శ్రేష్ఠ సంకల్పాలని ప్రకృతికి ఇవ్వడం అనేదేనా, ఇంకా ఎన్ని విధాలుగా ఉంది అనేది ఏమైనా తెలియజేయగలరా? ఇప్పుడు సపోజ్ ఆరోగ్యం బాగుంది అనుకోండి, నాది ఫిజికల్ గా చెప్తాను, నాన్ ఫిజికల్ గా మీకు అర్థమవుతుంది. సపోజ్ నా ఆరోగ్యం బాగుంది అనుకోండి, నేను రోజు సింపుల్ ఫుడ్ తిని ఎక్సర్సైజ్ మినిమం చేస్తే సరిపోతుంది, ఎందుకంటే ఎలాగో ఆరోగ్యంగా ఉన్నాను కాబట్టి. సపోజ్ ఆరోగ్యంగా లేని అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది? నేను ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి వస్తుంది, ఇంకెక్కువ ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుంది. అవునా? ఇంకెక్కువ ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుంది, ఇంకెక్కువ ఫోకస్ పెట్టాల్సి వస్తుంది హెల్త్ మీద. అవునా? ఇది అంతే. ఈ రోజు జీవితంలో సమస్య వచ్చిందంటే ఈ కల్పంలో ఇంకా ఎక్కువ ఫోకస్ పెట్టాలి. నిరంతర దాత, ప్రతి నిమిషం చెక్ చేసుకోవాలి ఏ సంకల్పం వెళ్తోంది ప్రకృతిలోకి. ఇదేం మనసా సేవ, దాత సంస్కారం అంటే మళ్ళీ నేను కూర్చొని మనసా సేవ చేయడం కాదు. మీరు రోజంతా ఏ స్థితిలో ఉన్నారు? స్కూల్కి వెళ్తున్నారు, పిల్లల్ని ట్రీట్ చేసేటప్పుడు పిల్లల్ని ఆత్మిక పిల్లలుగా బ్రహ్మవంశీయులుగా ట్రీట్ చేస్తున్నారా? సమానత్వంతో కూడుకున్న సమాజానికి ఆయన పునాది వేస్తున్నాడు. అందుకే చెప్తున్నాం, పిల్లలు చిన్న పిల్లలు, శరీరాలు చిన్న పిల్లలు, ఆత్మలు కాదు. మరి వాళ్ళని బ్రహ్మవంశీయులుగా ట్రీట్ చేసి ఈక్వల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారా? మీరు ఆ ఈక్వల్ ట్రీట్మెంట్ ఇస్తే ఇప్పుడు ఆస్తి తగాదాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ ఈక్వల్ ట్రీట్మెంట్, ఆ జస్టిస్ లేకపోయే సమస్య వచ్చింది. సో కాబట్టి మీరు టీచర్ కాబట్టి మీకు ప్రత్యేకంగా, అంటే మీ లైఫ్ తెలుసు కాబట్టి చెప్తున్నాను నేను. ఎంతవరకు ఎంతమందిని ఇప్పుడు అందరూ బ్రహ్మవంశీయులే అన్న శ్రీమతం నుంచి ఉల్లంఘించినప్పుడు ఈ రకంగా కుటుంబపరమైన సమస్యలు వస్తాయి. సో అందరము ఒక తండ్రి పిల్లలమే అన్నది ఇప్పుడు ఈ సంగమంలో మీకు రికార్డ్ అవ్వాలి.
రికార్డ్ అయితే ఇప్పుడు సంబంధాలు మెరుగుపడితే వచ్చే కల్పనలో మనం అంతా ఒక తండ్రి పిల్లలమని కలిసి ఉండే సంబంధికులు వస్తారు. అంటే ఆ శ్రీమతాన్ని అక్కడ ఉల్లంఘించారు కాబట్టి ఆ సమానత్వంని మీరు మీ ప్రవర్తనలో తేలేదు కాబట్టి ఆ రకమైన ఆత్మలు వచ్చారు. సో వచ్చేటప్పుడు రకరకాల ట్యాగ్లు వేసుకొని వస్తారు. అంటే తమ్ముడు అని చెప్పి గాని, అన్నయ్య అని చెప్పి గాని, బంధువులు అని చెప్పి రకరకాల సంబంధాల్లోకి వస్తారు. అందుకే సూక్ష్మంగా పెద్ద పెద్ద విషయాలు సూక్ష్మంగా పరిశీలించండి. అవతల నుంచి సమస్య వస్తుందంటే ఏ సంస్కారం నాలో ఉందని చెప్పి అంటే దాన్ని తీసుకుని ధైర్యంగా ఒక అడుగు ముందుకేసి ఇంకెక్కువ చేయాలి. ఒకవేళ తగ్గాల్సి వస్తే ఇంకా తగ్గాల్సిందే. ఆస్తి తగాదాల్లో ఒకవేళ ఆస్తి వదులుకోవాల్సి వస్తే వదులుకునేసేయాలంతే. రాజ్యాలే ఇస్తాడు బాబా అప్పుడు. సార్ట్ అవుట్ చేసేసుకోవడం. అందుకే చెప్తున్నాను, సార్ట్ అవుట్ చేసేసుకోండి. మీకు 84 జన్మల ప్రాప్తులు వచ్చేటప్పుడు ఈ చిన్న 2 గజాలు, 10 గజాలు, 200 గజాలు అని చెప్పి వీటిని పట్టుకొని ఆడవడం ఎందుకు? ఓపెన్ గా ఇచ్చి పడేసేయండి, ఓడిపోండి, అక్కడ గెలుస్తారు. అంటే అక్క, అది మీరు మొన్నటి క్లాస్ లో కూడా చెప్పారు, ఇది షార్ట్ అవుట్ చేసుకోమని చెప్పారు. అంటే ప్రతి సందర్భంలో కూడా ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒక 4 చోట్ల ఉంది అనేది. అంటే ప్రతి సందర్భంలోనూ మనం షార్ట్ అవుట్ చేసుకొని ఓడిపోతూనే వెళ్ళాలనా అనేది నా అంటే మీరు సందేహం. అటువైపు బెనిఫిట్ చూసుకోండి. ఇప్పుడు ఈ రోజు సమస్య వచ్చిందంటే ఖచ్చితంగా మీరు చేసుకున్న కర్మ, మీరు చేసుకున్న పాపమే. ఉమ్. మరి డిజాల్వ్ అయిపోతుంది కదా అది. ఇప్పుడు అందుకే చెప్తున్నాం, బాబాకి కనెక్ట్ అయితే అది మీరు ఏం చేసుకుంటే వచ్చిందన్నది మీకు తెలిసినప్పుడు పరిష్కారం కూడా ఆయనే చెప్తారు. ప్రాపర్టీ డిస్ప్యూట్స్ వచ్చాయి అంటే ఖచ్చితంగా అక్కడ అందరితో కలిసి ఉండి కలుపుకుపోయి స్నేహము, సంయోగ సంస్కారాలు ఎక్కడో రికార్డింగ్ లో 100% రాలేదు కాబట్టి వచ్చేసినాయి ప్రాపర్టీ డిస్ప్యూట్స్. అదే మీకు చెప్పేటప్పుడు అప్పులోళ్ళు, చిట్టీల వ్యాపారాలు ఇవన్నీ చెప్తూ ఉన్నాం. ఉమ్. ఆ వచ్చినప్పుడు మీరు ధర్మ మార్గంలో కనుక సంపాదించి ఉంటే అది మీకు తిరిగి వచ్చేస్తుంది. మీరు కొంత ప్రయత్నం అని చేస్తే రావట్లేదు అని అంటే అక్కడ లేదని అర్థం. అది నేను చెప్పేది. సో ఎలాగో అధర్మ మార్గంలో సంపాదించింది అయి ఉంటే ఈ యుగంలో అదే బాబాని అడిగి తెలుసుకోవాలి ఇప్పుడు. అది ఆ రకంగా వచ్చిందంటే ఇంకా వదిలేసుకోవడం బెటర్. లేదు అది మనకు రావాల్సిన ఇది ఉంటే బాబాకి చెప్పి సంకల్ప శక్తి వాడితే వచ్చేస్తుంది. సో అందుకే అంటున్నాం, బాబాని అడిగి తెలుసుకోవాల్సింది. ఎందుకంటే రికార్డింగ్ మీ ఆత్మలో జరిగింది. అవును. సో మీ ఆత్మలో ఏం రికార్డింగ్ జరిగిందో మీరే చూసుకోగలరు. పద్ధతి ఏంటా అన్నది నిన్న క్లాస్ లో చెప్పాం. మీలో గనక యోగ శక్తి ఉంటే ఆ సమయానికి మీకు ఆ పద్ధతి టచ్ అవుతుంది, బాబా నుంచి టచ్ వస్తుందని. సో నా వ్యక్తిగత జీవితం అంతా మీకు చెప్పాను, ఎట్లా వస్తే ఎలా అయినా టచ్ ఇస్తే దాన్ని నేను వర్తమానాలు ఎలా చేశాను అని చెప్పి. సో ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఇవన్నీ వచ్చేసరికి అన్ని సార్ట్ అవుట్ చేసుకుని పడిన ఉద్యోగాలు ఇవన్నీ ఎందుకు చేసాము? అటువైపు 84 జన్మలు పదమాపదం ఇచ్చేటప్పుడు ఈ చిన్న విషయాలు, ఇప్పుడు వ్యక్తులతో నాకు సమస్య రాలేదో వచ్చింది సార్ట్ అవుట్ చేసుకుని పడేసుకున్నాం అంతే. ఇంకా ప్రాప్తుల్ని చూసేసుకోవాలి ఇక్కడ. ఇంకా మనము చిన్న విషయాల్లో బుద్ధులు ఎదిగిస్తూ పోతుంటే బేహద్ అన్న ప్రాప్తి ఏదైతుందో అది పోగొట్టుకుంటాం. అన్ని మనం చేసుకున్న ఇంచుమించు కర్మలకే వస్తున్నాయి. ఏవైనా పరీక్షలు వస్తే మాత్రం తాత్కాలికంగా వచ్చి వెళ్ళిపోతాయి. లాంగ్ స్టాండింగ్ ఉన్నాయంటే ఖచ్చితంగా అది కర్మల ఖాతానే ఉంటుంది. ఇప్పుడు కాబట్టి మనం పృథ్వీ తత్వం చూసుకోవాలి ప్రాప్తులు ఏంటి, ఇక్కడవా అక్కడవా అని చెప్పి. ఇప్పుడు పృథ్వీ తత్వం నుంచి నేను ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను కాబట్టి పృథ్వీ తత్వానికి దాత సంస్కారాన్ని పెంచుకోవాలా, ఇట్లా ఆత్మల పట్ల కూడా దాత సంస్కారాన్ని ఆత్మల పట్ల, పృథ్వీ తత్వం పట్ల, పంచతత్వాల పట్ల, ఆత్మల పట్ల, ఇద్దరి పట్ల చెయ్యాలి. మనం మనసా సేవ అదే వేస్తున్నాం కదా, విశ్వంలోని ఆత్మల పట్ల, ప్రకృతి పట్ల. మీరు సపోజ్ కూర్చుని ఊరికే నాలోని శాంతి యొక్క దివ్య కిరణాలు పృథ్వీ తత్వం అంతా వ్యాపిస్తున్నాయి, పంచతత్వాలు వ్యాపిస్తున్నాయి చేస్తూ పోతారు. ఇటువైపు మీ వ్యక్తులతోటి ప్రవర్తించేటప్పుడు మీలో దాతగుణం లేదనుకోండి, మళ్ళీ మొదటికి వచ్చింది కదా స్టోరీ. అంతే కదక్క. ప్లస్ ఎంతవరకు మీ వైపు నుంచి యజ్ఞంలో కాంట్రిబ్యూషన్ ఉంది, సంకల్పాలు కావచ్చు, ధనం కావచ్చు, దాత స్థితి ఎంతవరకు వచ్చింది, ప్లస్ మీరు అవతల వాళ్ళకి ఇస్తున్నారా లేదా అవతల వాళ్ళ నుంచి ఏమైనా తీసుకుంటున్నారా, అది కూడా చెక్ చేసుకోవాలి. ఇంకా తీసుకోవడం మానేయాల్సి వస్తుంది. ఇందాక చెప్పాను కదా, ఆరోగ్యం బాగుంటే మినిమం ఫుడ్, సింపుల్ ఫుడ్, కొంత ఎక్సర్సైజ్ చేస్తే మెయింటైన్ చేయొచ్చు. బాగాలేకపోతే ఇంకా ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. సో ఇంకా ఇప్పటి నుంచి తీసుకోవడం మానేసేయాలి. ఇంకా ఇస్తూ పోవాలి. సంకల్పాలు, వాక్కు, మన స్వరూపం ద్వారా డబ్బే కావచ్చు, తిండే కావచ్చు, ఏదైనా ఇంకా ఇవ్వడం ఒక ఎక్స్ట్రా అడుగు అన్నది చాలా స్ట్రాంగ్ గా వేయాల్సి వస్తుంది కల్పనలో.
ఓకే. ఇంకా మీకు చెప్పాలంటే ఇంకా బ్రహ్మ బాబాలని ఇంకా మొత్తం చేసి మినిమం పెట్టేసుకున్నారంటే ఇంకా పూర్తిగా సెట్ అయిపోతుంది మీ జీవితం. కానీ చాలా ధైర్యం అవసరం అవుతుంది. ఆ తర్వాత చాలా ఏమంటారు దాన్ని, ఆ మోహం గాని, లోభం గాని ఇవన్నీ తీయాల్సి వస్తది. ఇప్పుడు మేమంతా ఇవన్నీ చేసాము, ఉద్యోగం వదులుకున్నాం, చేసాము, పెట్టాము, బంగారం ఇవన్నీ ఎందుకోసం బ్రహ్మ బాబాని చూసాం. అవన్నీ పెట్టుకొని కూర్చుంటే వాటికి సంబంధించిన ఆలోచనలు తప్పితే ఏం రావట్లేదు. వెనక్కి తిరిగి చూసుకుంటే అమ్మో ఇంత బంగారం ఉంది, అంత బ్యాలెన్స్ ఉంది, ఇన్ని ఆస్తులు ఉన్నాయి, ఇవన్నీ చూస్తుంటే అన్ని బాబా కొట్టుకుపోతాయని చెప్పినప్పుడు మినిమం సస్టైనెన్స్ కి ఎంత అవసరమో అంత పెట్టుకునేస్తే మైండ్ ఫ్రీ అయిపోతాం. అంటే నేను నా విషయంలో చేసుకున్నాను కాబట్టి చెప్తా, అందరూ చెయ్యాలని రూల్ ఏం లేదు. మీరు ఇలా టెన్షన్లతోటి మేము ఇట్లనే బతికేస్తాము, ల్యాండ్ డిస్ప్యూట్స్, కుటుంబ సభ్యులతోటి, బంధువులతో ఇవన్నితోటి గడిపేస్తాం, సంఘముఖం అంటే కూడా మీరు దాని కాన్సిక్వెన్స్ ని యాక్సెప్ట్ చేయాలి. మాకు వచ్చాయి, వ్యక్తులతోటి సమస్యలు వస్తున్నాయి, చేస్తున్నాయి. ఇంక అంతే, మా బాబా సమర్పణ అన్నాడు, ఇంకా నాదన్నాడు, ఇంక వేసేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాయి. ఇంకా మళ్ళీ కొత్త ఖాతాలు ఎక్కడ జమ చేస్తూ కూర్చుంటాము. ఇప్పటికే పాతయన్ని జమ చేసి రోగాలు వచ్చి మాసి అన్ని సార్ట్ అవుట్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ కొత్తది జమ చేసే అలవాట్లేదు. ఎలాగో చెప్పేసాడని ఇక వెళ్ళిపోయే టైం వచ్చిందని చెప్పి సో సార్ట్ అవుట్ చేసేసుకుందాం. ఏం శాశ్వతం కాకపోని ఇంత చేసిన తర్వాత ఏమైనా నష్టపోతున్నావా అంటే ఆయన వర్తమానంలో అతీంద్రియ సుఖం ఇచ్చేస్తున్నాడు, సంతోషం ఇస్తున్నాడు, ఉత్సాహ ఉల్లాసాలు ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, సంబంధాలన్నీ శ్రేష్టంగా అయిపోయాయి. సో ఇదే వచ్చే కల్పం కూడా వస్తుంది. సో ఆ లెక్కనే మరి కొన్ని విషయాలు వదులుకోవడమే బెటర్ అని నాకు అనిపించి నేను వదులుకునేసాను. మరి నాకైతే ఇప్పుడు బాగా ఫ్రీగా ఉంది. నాకున్న ఓకే. ఆస్తులన్నీ అమ్మేశా, బంగారం అంతా అమ్మేశా, స్టేట్ బ్యాంక్ ఉద్యోగాన్ని వదిలేశా, ఎక్కడెక్కడ సంబంధాలు ఉన్నాయి అవన్నీ సార్ట్ అవుట్ చేసేసుకుని వాళ్ళందరితోటి ఇప్పుడు నాకు నా జీవితాన్ని చూసుకుంటే నాకు సహాయం చేసిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళందరి పట్ల వాళ్ళకి ఆశీర్వాదాలు, వాళ్ళతోటి కాంటాక్ట్స్, వాళ్ళకి హెల్ప్ చేయడము ఇవన్నీ చేస్తాను. ఎవరితోటైతే వ్యతిరేకంగా ఉందో వాళ్ళ పట్ల కూడా రికార్డింగ్ ప్రాపర్ గా చూసుకుంటున్నాను. సో సంబంధాలు సెట్ చేసుకుంటున్నాను. మానసికంగా ఎక్కడెక్కడైతే నాకు లోటు వచ్చిందో, శాంతి, సంతోషం, ఆ లోటును నింపుకునేటట్టు అవన్నీ ఇస్తూ పోతున్నాను. ఆస్తులు అమ్మేసుకున్నాం, బంగారం అమ్మేసాము, ఇల్లు సేవాస్థానం చేసేసి మొత్తం అంతా సార్ట్ అవుట్ చేసేసాను. కొన్ని విషయాల్లో కొంత కాంప్రమైజ్ అవ్వాల్సింది, ఓకే ఫైన్, బెనిఫిట్ అటు పక్క. ఇప్పుడు అందరూ అదే అంటారు, స్టేట్ బ్యాంక్ ఉద్యోగం వదిలేస్తే లక్షల్లో జీతం పోయింది కదా అనేసి. అవును పోయింది, కానీ ఇప్పుడు నేను ఆ ఉద్యోగాన్ని చూసుకుంటే నాకు 84 జన్మల ప్రాప్తులు పోతాయి కదా లెక్కలేనంత. సో ఆ మాత్రం మనం అక్కడ వాడుకోవాలి. ఓహో ఇది వదిలేస్తున్నామంటే ఇది. సో అక్కడ పోతే నాకు స్టేట్ బ్యాంక్ లో సమయం ఉండట్లేదు సేవకి. సో సమయం అన్న ఖజానా కావాలి నాకు, చలో వదిలేసారు. కాబట్టి ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా బాబాని అడిగి నిర్ణయాలు తీసుకోండి. ఊరికి అలా వేసేసి అయ్యో ఇలా అయిపోయింది ఏంటా పరిస్థితి అని కాదు. ప్రతి నిర్ణయం బాబాని అడిగి తీసుకోవాలి. ఉద్యోగం కూడా వదిలేశానంటే బాబాని అడిగే వదిలేశాను. ఆస్తులు అమ్మేశాను, బంగారం అమ్మేశాను, అన్ని సార్ట్ అవుట్ చేసుకున్నా అంటే ప్రతిదీ తండ్రికి చెప్పి ఆయన నిర్ణయం కనుక్కుని అప్పుడు చేశాను. ఎందుకంటే ఒక్కోసారి ఉన్నట్టుండి మనమే చేసి రాంగ్ ఇదైపోయి కాన్సిక్వెన్స్ రాంగ్ వస్తే బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఆయన సలహా లేకుండా ఏది చెయ్యను నేను. సో ఆ రకంగా మీరు ఆయనకి ఎట్లా కనెక్ట్ అవ్వాలా అన్నది కూడా నిన్న క్లాస్ లో చెప్పాము. స్లైడ్స్ కూడా తయారు చేస్తాము, పోస్ట్ చేస్తాము. సో ప్రతిదీ బాబాని అడిగి ఏ రకంగా చేసుకుంటే ఆయన చెప్పినట్టు ఆ రాజ కుటుంబాల్లోకి వచ్చి శ్రేష్ఠ జీవితాన్ని చెప్తే ఆయన మీ జీవితానికి సంబంధించినట్టు సలహాలు ఇస్తూ పోతూ ఉంటారు. అది యాక్చువల్ గా చేయాల్సిన పద్ధతి. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. సో అందుకే 15 days టైం ఇస్తున్నాం. 15 days ఏముందిలే క్లాస్ లేదు కదా అని చెప్పి మీరు అలా వదిలేస్తే ఇంకా కాలచక్రం ముందుకు వెళ్ళిపోతారు, మీరు ఇక్కడే ఉండిపోతారు. మీకు మళ్ళీ ఇలాంటి పరిస్థితి రాదు. అయ్యో ఆ రోజు అక్క మా స్వచింతన చేసుకోండి, ఏమైనా సమస్యలు ఉంటే నాకు కాల్ చేయండి, మెసేజ్ పెట్టండి, సో రికార్డ్ చేసి పెట్టండి. ఇప్పుడు అన్నయ్య అడిగాడు ఇది సమస్య, సో ఏం చేయాలి. సో ఫస్ట్ మీరు ఆలోచించండి సంస్కారం ఏంటని, ఊరికే పెట్టేయడం కాదు. ఆ తర్వాత బాబాని కాంటాక్ట్ చేయండి, ఇస్తారు ఆ రకంగా. అప్పుడే మీకు ఈ 15 రోజులు, ఎందుకంటే రాబోయే రోజులు ఇలా ముందుకెళ్ళిపోయి మేము ముందుకెళ్ళిపోతాము, మీరంతా ఆగిపోయి ఉంటారు. అప్పుడు ఎవరు ఇప్పుడు నేను వెంట పడ్డట్టు స్వచింతన చేయండి, ఈ సినిమా చూడండి, అది చేయండి అని మీ వెంట పడి ఈ రకంగా చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. ఇంకా ఇప్పటికే యూట్యూబ్ లో క్లాసెస్ అప్లోడ్ అవుతుంటే చాలా మంది బాధపడతారు, అయ్యో మేము లైవ్ గా అటెండ్ అవ్వలేకపోయామే అని చెప్పి. లైవ్ గా అటెండ్ అవ్వడం వేరు, యూట్యూబ్ లో. ఇప్పుడు చూడండి ఇది లైవ్ క్లాస్ కాబట్టి మీరు మాట్లాడగలుగుతున్నారు, యూట్యూబ్ లో అయితే మాట్లాడలేరు కదా.
సో అదేదో ఒక జ్ఞాపకాలు అన్నట్టు ఉంటుంది. ప్లస్ ఈ క్షణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీ జీవితంలో రికార్డ్ అవుతున్నాయి కదా. సో సమయాన్ని వృధా చేయకుండా ఒక జ్ఞానం తెలుసుకోవడానికి మీ సమయాన్ని కేటాయించి ఈ క్షణాలన్నీ జమ చేసుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా యుగం వచ్చినప్పుడు మంచి విషయాలు వినడానికే మీరు మీ సమయాన్ని కేటాయిస్తారు. సో ఈ రోజు ఎవరెవరైతే జూమ్ లో లాగిన్ అవ్వలేదో, క్లాస్ ఉంటే మేము లాగిన్ అవుతాం, మనసా సేవ అయితే అదే రికార్డ్ అవుతుంది. సో కల్పం వచ్చినప్పుడు ఏమవుతుంది, ఎవరైనా మంచి విషయాలు చెప్తుంటే లాగిన్ అవ్వరు, మంచి విషయాలు చెప్తే వినరు. ఎందుకు? ఇప్పుడు ఆ సంస్కారం రికార్డ్ చేసుకోలేదు కాబట్టి. సో ప్రతి క్షణము ఒక అద్భుతమైన క్షణాలని, ఎన్నో క్షణాలను రికార్డ్ చేసుకోవాలి. దీన్నే బాబా భాషలో సమయం అన్న ఖజానా అంటారు. సో సమయం అన్న ఖజానాలు అన్ని అద్భుత క్షణాలే ఉండాలి. వెనక్కి తిరిగి చూసుకున్నామంటారు, ఎంత బాగా చేసామా అనిపించాలి. వెనక్కి తిరిగి చూసుకుంటారే ఈ ప్రస్థానంలో ఎంత బాబాతోటి కలిసి ఎంత నేను పరివర్తన చెందాను, ఎంత ఉన్నతికి వచ్చాను, నా జీవితం ఎలా ఉండేది, ఎలా మారిందని ఒక అద్భుతం అనిపించాలి వెనక్కి తిరిగి చూసుకుంటూ. అందుకే 15 రోజులు టైం ఇస్తున్నాం. చెక్ చేసుకోండి, ఇప్పుడే చేయండి. ఎందుకంటే మళ్ళీ ఈ అవకాశం రాదు, మళ్ళీ నేను చెక్ చేసుకొని మీరు నాకు చెప్పి, ఎందుకంటే ఇంకా నెక్స్ట్ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి. సో ఇంకా ప్రశ్నలు? సో మళ్ళీ 27 మేకి రాత్రి 8:30 క్లాస్ లో కలుసుకుంటాం. ఎందుకంటే సబ్జెక్ట్ అంతా కవర్ చేసాం, ఇంకా చెప్పాల్సింది ఏమీ లేదు. ఇంకా మీరేమైనా చెప్పి మీ సంఘటనల ఆధారంగా క్లాసులు నడపాల్సిందే. సో ఏది చెయ్యాలి ఏంట అన్నది కూడా గ్రూప్ లో పోస్ట్ చేస్తాను, స్లైడ్స్ పోస్ట్ చేస్తాను. మురళీలు చదవండి, ఇంతవరకు ఎన్ని మురళీలు కవర్ చేసామో అన్నది కూడా లిస్ట్ మళ్ళీ పెడతాము. సో అవన్నీ ఒక్కసారి రివైజ్ చేయండి. ప్రశ్నలు ఏమన్నా వస్తే వాట్సాప్ కి మెసేజ్ కానీ రికార్డింగ్ కానీ చేయండి. చేస్తే నేను అది విని మీకు రిప్లై రికార్డింగ్ ద్వారా ఇవ్వాలా, లేదా పర్సనల్ గా ఒకవేళ ఎక్కువగా చెప్పాల్సింది ఉంది, డెప్త్ లోకి వెళ్ళేది ఉందంటే నేను పర్సనల్ గా కాల్ చేసి ఇంకా ఇక్కడికి అందరికీ అన్ని డౌట్స్ క్లారిఫై అయిపోవాలి, సార్ట్ అవుట్ అయిపోవాలి. క్లాస్ లేదు కదా ఇంకా అని చెప్పి మీరు ఈ సమయాన్ని వేరే విషయాలకు ఇచ్చేసుకుంటే మాత్రం ఇంకా చేయగలిగింది ఏమీ లేదు. కాబట్టి ఈ జ్ఞానం మీ జీవితంలో అప్లై అవ్వాలి. ఇది అందుకే మళ్ళీ ఎగ్జాంపుల్స్ ఇస్తూ పోతున్నాము. దృష్టి ద్వారా మీరు ప్రతి సంఘటన పరిశీలించుకునేటప్పుడు దృష్టి ద్వారా సృష్టి, ఈ రూలు, ఈ మహావాక్యం మీకు గుర్తుండిపోవాలి. మీ దృష్టికోణం లేని అటువంటి పరిస్థితులు, వ్యక్తులు రావు. సో క్లాస్ ఎండ్ చేసే ముందు ఈ పాయింట్ మీ బుద్ధిలో కూర్చోడానికి అందరూ ఒకసారి చాట్ లో నా దృష్టి ద్వారా నా సృష్టి అన్న చెప్పిన వాక్యాన్ని అందరూ టైప్ చేయండి. సో అప్పుడు మీకు పరిశీలించుకునేటప్పుడు అవతల వాళ్ళని తప్పు పట్టేటప్పుడు నా దృష్టి ద్వారా నా సృష్టి అన్న మహావాక్యం మీకు గుర్తుండిపోయింది, కరెక్ట్ పరిశీలించుకోగలుగుతారు. సో మీరు పరిశీలించుకుంటే దాన్ని తిరిగి రచించడం కూడా మీకు ఈజీ అయిపోతుంది. ఆ సంఘటనలు ఏమైనా షేర్ చేసుకోవాలంటే చేసుకుంటే దాన్ని ఎట్లా మార్చాలో కూడా నేను చెప్తాను. లేదు క్లాసెస్ మళ్ళీ 15 days తర్వాత ఇలాగే వచ్చి ఎవరైనా చెప్తే మీ జీవితాన్ని ఆధారంగా కూడా తీసుకుని మనం మళ్ళీ ప్రాక్టికల్ లైఫ్ లోకి వస్తాం. సో మెయిన్ ఇప్పుడు అంతా నడిచేది ప్రాక్టికల్ లైఫే. ఇంకా ఎందుకంటే తెలుగు అందరికీ వచ్చు, పుస్తకాలు ఉన్నాయి, అందరూ చదువుకోవచ్చు. అది నా దృష్టి ద్వారా నా సృష్టి. పెట్టండి, అందరూ పెట్టండి. మీకు తెలిసినా కానీ ఇప్పుడు క్లాస్ ఎండ్ అయ్యేటప్పుడు ఇదే లాస్ట్ నోట్ కాబట్టి ఇంకా రేపటి నుంచి ఇంకెక్కువ తీవ్రంగా ఉండాలి మీ యొక్క పురుషార్థం. బాబా అంటారు కదా 15 రోజుల్లో చేసే వచ్చాను, ఆ 15 రోజులు మీ జీవితంలో ఇవే అనుకోవాలి. ఇప్పటి వరకు అయిపోయింది, అది అయిపోయింది, ఫుల్ స్టాప్. మీరు గనక నంబర్ 1 పొజిషన్ కి రావాలంటే బాబా ఏం చెప్పారు, నువ్వు 15 రోజులైనా చాలన్నాడు. ఆ 15 రోజులు ఇవే అనుకోండి. అనుకుని స్వచింతన చెయ్యండి, కాంటాక్ట్ లో ఉండండి. ఎవరెవరైతే జ్ఞానం చెప్తారో వాళ్ళే కూడా పెట్టాం, మళ్ళీ లిస్ట్ కూడా పెడతాను. పరివారంతో కూడా డిస్కస్ చేయండి. చేస్తే ముందుకు వెళ్తారు ఖచ్చితంగా. అందరూ బ్రహ్మబాబా వంశంలోకి రావాలన్నదే నా శుభకామన. ఇంకా వచ్చి తీరాల్సిందే అనుకుని చెయ్యండి. ఇంకా సో పెట్టేశారు అందరూ. సో అందుకే పెట్టించేటప్పుడు నా దృష్టి ద్వారా నా సృష్టి, దృష్టి ద్వారా సృష్టి అంటే ఎవరో దృష్టి ద్వారా ఎవరో సృష్టి అనుకుంటున్నారు అందరు. కాదు, మీ దృష్టి ద్వారా మీ సృష్టి తయారవుతోంది. సృష్టి అంటే గ్లోబ్ కాదు, పరిస్థితులు, మీ జీవితంలో వచ్చే వ్యక్తులు, మీ జీవితంలో జరిగే సంఘటనలు.
పూర్తి పదం యాక్చువల్ గా ఆత్మిక దృష్టి బాబా దీంట్లో. సో మనము ప్రపంచాన్ని చూసేటప్పుడు ఆత్మిక దృష్టితో చూస్తున్నామా, దేహ దృష్టితో చూస్తున్నామా? సో దేహ దృష్టితో చూస్తే దేహ స్థితికి తగ్గ పరిస్థితులు వస్తాయి, అటువంటి సృష్టిని సృష్టించుకుంటారు మీరు. ఆత్మిక స్థితిలో గనక చూసుకుంటే ఆత్మకు సంబంధించిన ఖజానాలు ప్రాప్తులతో సంబంధించిన పరిస్థితులు సృష్టి తయారవుతుంది మీకు, అంతే సింపుల్ గా చెప్పాలంటే. నా దృష్టి ద్వారా నా సృష్టి. ఓకే, నా వృత్తి ద్వారా నా దృష్టి, నా దృష్టి ద్వారా నా సృష్టి. రైట్, కరెక్టే. సో హోంవర్క్ ఏంటా అన్నది పాయింట్ వైజ్ నేను గ్రూప్ లో పెడతాను. స్వచింతన చేసుకుంటారు, వరదానాలు ఇవ్వడం కాదు, లోపల పరివర్తన జరిగిందా అని చూసుకుంటారు. తర్వాత క్షమాపణలు అడిగినా కానీ తర్వాత నమ్మకం కుదుర్చుకోవడానికి ఏం చేస్తారు, మీ జీవితంలో ఉన్న సంఘటనలు, పరిస్థితులు, వ్యక్తుల్ని అందరూ ఎందుకు వచ్చారు, ఏ సంస్కారం ఉందా అన్నది వెనక సంస్కారం చెక్ చేసుకుని ఎలా మార్చాలా అన్నది అయితే మీ బుద్ధిలో అన్న మనన స్వచింతన చేసుకోవాలి, విచార సాగరం అంతా, లేదా పేపర్ పెన్ను పెట్టన్నా చేసుకోవాలి, మీకు ఏది వీలైతే అదే. వెంకటరెడ్డి 15 days నేర్చుకుంటాను, 27th రోజు నేను క్లాస్ చేస్తాను. అబ్బాబా ఎంత కాన్ఫిడెన్స్ చూసారా. ఓకే, డెఫినెట్ గా. ఓకే, మరి ఇంకా అందరు పెట్టేశారు కాబట్టి మళ్ళీ 27th నైట్ 8:30 కలుసుకుందాం. ఇంకా సబ్జెక్ట్ అయిపోయింది కాబట్టి 3 o'clock క్లాసెస్ తీసేస్తున్నాము. సో నైట్ 8:30కి మనసా సేవ, జ్ఞానము 2 ఉంటాయి. సో అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.